స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో నచ భూతసంఘః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరి ఓం. అస్తి కచ్చిత్, ఏదో ఉంది అని స్పష్టంగానో అస్పష్టంగానో అందరికీ అర్థమవుతుంది ఈ ప్రపంచంలో. అస్తి కచ్చిత్. కానీ ఏది ఉన్నా ఉన్నదే ఉంటుంది, లేనిది ఉండడం అనేటువంటిది ఎప్పుడు ఉండదు. ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. అలా ఉన్నదానికి సంబంధించినటువంటి జ్ఞానం యథావత్, అది ఎలాగైతే ఉందో యథావత్ అలాగే దానికి సంబంధించిన జ్ఞానం మనకు కలగడం వివేకం. దీన్నే జ్ఞానం అని అంటారు. కానీ ఏదైతే ఉందో అది ఎలా ఉందో అర్థం కానప్పుడు, యథావత్ ఉన్నది ఉన్నట్లుగా అర్థం కానప్పుడు లేనిది ఉన్నట్లు గోచరిస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్లుగా తెలియడం లేదో లేనిది ఉన్నట్లుగా తెలిసేటువంటి ప్రమాదం కూడా ఉంది. కనుక ఉన్నది ఉన్నట్లుగా తెలియడం అనేటువంటిది వివేకం. ఒకవేళ ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోతే వివేకం లోపించిందని అర్థం. వివేకం లోపించినటువంటి చోట జ్ఞానం కలిగే అవకాశం లేదు. కనుక అవివేకం ఉంది, అవివేకమే అజ్ఞానం. ఈ అజ్ఞానమే సర్వ అనర్థాలకు మూలం ఈ ప్రపంచంలో. ఎవరు ఏ విధమైనటువంటి దుఃఖం అనుభవించినా దాని వెనక అజ్ఞానమే ప్రధానమైనటువంటి భూమికని పాత్రను పోషిస్తూ ఉంటుంది. కాబట్టి అస్థి కచ్చిత్, ఇది ఒకటి ఉంది అని మనకు అర్థమవుతుంది. జగతః అస్తి, ఈ ప్రపంచం కూడా ఉంది. కాబట్టి ప్రపంచం ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. అస్తి, ఈ ప్రపంచం ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. ఇలా మనకు తెలిసేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అది నిత్యం పరిణామశీలంగా తెలుస్తూ ఉంది, మార్పు చెందుతూ తెలుస్తూ ఉంది. కనుక ఇది ఉంది అంటే యథావత జ్ఞానం కలిగితే, అది ఎప్పుడు గనక ఉండేటట్లయితే దాని గురించినటువంటి ఆలోచన మనకు లేదు. కాబట్టి యథావత జ్ఞానం కూడా ఏమిటనేది ఒక ఆలోచన పడిపోయింది. కారణం, ఒకప్పుడు చూసినట్టుగా ఒకప్పుడు లేదు. అండర్స్టాండ్? కనుక నిరంతరం మార్పు చెందుతూ ఉంది. అది జగత్ యొక్క లక్షణం. జాయతే గచ్చతి ఇది జగత్. ఏదైతే వస్తూ పోతూ ఉంటుందో అది జగత్ అంటేనే. కాబట్టి ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి. ఈ ఏవైతే రూపాలు ఉన్నాయో ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి, నిరంతరం మార్పు చెందుతూ ఉన్నాయి. ఒకప్పుడు చూసినట్టుగా మరొకప్పుడు లేదు. అందువల్ల యథావత జ్ఞానం కలగడం లేదు. దీన్ని కాస్త లోతుగా ఆలోచిస్తూ పోతే, అంటే మన ప్రాపంచికంగా చూసినా కూడాను, ఒక గ్రామానికి మనం వెళ్ళి మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి వెళితే దాంట్లో మార్పులు ఉంటాయి, కంప్లీట్గా మార్పులు ఉంటాయి. నేను చూసిన గ్రామం కాదే అంటాం, నేను చూసిన పట్టణం కాదే అంటాం, 10 సంవత్సరాల క్రితం నేను చూసిన మనిషి కాదే అంటాం. కారణం ఏంటంటే మనిషిలో కూడా మార్పు వస్తుంది, దేహంలో మార్పు వస్తూ ఉంది, పరిస్థితుల్లో మార్పు వస్తూ ఉంది, ప్రపంచంలో మార్పు వస్తుంది. నిరంతరం ఈ విధంగా పరిణామశీలంగా మనకి ఈ ప్రపంచం గోచరిస్తూ ఉంది. ప్లీజ్, ఎప్పుడైతే ఈ విధంగా మార్పులతో ప్రపంచం తెలుస్తూ ఉందో, ఇక్కడ యథావత జ్ఞానం ఎలా కలగాలి అని ఆలోచన చేసినప్పుడు ఇంకొక సూక్ష్మమైనటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది.
అన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి కానీ పరిణామశీలంగానే ఉన్నాయి. కానీ ఇలా మార్పు చెందేటువంటి ఈ సమస్తమైనటువంటి జగత్తు ప్రపంచం ఏదైతే మనకు గోచరిస్తూ ఉందో ఇది కార్యరూపంలో తెలుస్తుంది. అది అన్ని కార్యాలే. ఎక్కడైతే కార్యం ఉంటుందో దాని వెనక కారణం ఉండి తీరాలి. ఇది సిద్ధాంతం. ఇది మార్పు చేయడానికి అవకాశం లేదు. దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ కాజ్. కారణం లేకుండా కార్యం జరిగేటువంటి అవకాశం ఏం లేదు. కాబట్టి ఎప్పుడైతే కార్యరూపంలో ఈ జగత్తు కనపడుతూ ఉందో ఎఫెక్ట్గా, దీని వెనక కారణం ఉంటూ ఒకటి ఉండాలి అనేటువంటి ఆలోచన కదులుతూ ఉంటుంది. కార్యం మార్పు చెందుతూ ఉంది కనుక కారణం ఏదైతే ఉందో అది మారకుండా ఉందేమో. జస్ట్ అండర్స్టాండ్. ఇక్కడ రూపాలు మారుతూ ఉన్నాయి, వాటి నామాలు మారుతూ ఉన్నాయి, పేర్లు మారుతూ ఉన్నాయి. వాచారంభణో వికారో నామధేయం. కాబట్టి మట్టి పాత్రలు అనేకం ఉంటే ఒక పాత్రలాగా మరొక పాత్ర లేదు. లేనటువంటి మట్టి పాత్ర వస్తుంది. ఒక కుండ ఉందనుకోండి, ఘటః అస్తి, లేనటువంటి కుండే వస్తుంది. ఇప్పుడు మన దగ్గర అది ఏది ఉన్నా ఉన్నదే ఉంటుంది అనేది మన ప్రశ్న. ఇప్పుడు ప్రారంభం అట్లా అయ్యాం. ఏదైతే ఉందో ఏది ఉన్నా ఉన్నదే ఉంటుంది. ఇప్పుడు కుండ ఉంది, కుండ అలాగే ఉండింది అనుకోండి, యథావత జ్ఞానం, కుండ సత్యం అనేయచ్చు, ఘటః సత్యం ఇది. కానీ అట్లా లేదు. ఎందుకని? లేకుండానే కుండ వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఉన్నది అని మనం అంటున్నామో అది ఒకప్పుడు లేనిది. కుండ తయారు చేశాడు కులాలహ, కుమ్మరి తయారు చేస్తే కుండ వచ్చింది. కాబట్టి కుండ కార్యరూపంలో ఉంది, మనకు ఉపకరిస్తూ ఉంది, ప్రయోజనకారిగా ఉంది. దీన్ని అర్థక్రియ అంటారు శాస్త్రంలో. దాని యొక్క ఫలం ఉంది. ప్రయోజనం లేకుండా కుండ లేదు. కానీ ఇలా ప్రయోజనంగా ఉండేటువంటి కుండ ఇంతకుముందు లేకుండా ఇప్పుడు వచ్చింది, కాబట్టి కార్యరూపంలో ఉంది. మళ్ళీ ఒక దశలో ఇది లేకుండా పోతుంది. ఆదమరిచి అలా పట్టుకున్నామంటే కింద పడిందంటే పగిలిపోద్ది. అప్పుడు ఏముంది అని ఆలోచించినప్పుడు కుండ లేదు కనుక, లేకుండా పోయింది కనుక ఇది లేనిదే కానీ ఉన్నది కాదని. ఉన్నదేమిటి అని ఆలోచించినప్పుడు మృత్తికేత్యవ సత్యం. ఏదైతే మట్టి ఉందో అది సత్యం, అది యథావత జ్ఞానం. కుండ తయారు కాకముందు మట్టి ఉంది, కుండ తయారైనప్పుడు కూడాను కుండలో ఉన్నదంతా కూడా మట్టే. రేపు కుండ పగిలిపోయినా కూడాను కుండ లేదు, కానీ పగిలిన కుండ ఉంది. ఉందనేది ఉంది, అస్థి ఖచ్చిత. పగిలిన కుండ ఉంది. ఏ రూపంలో ఉంది? మృత్తిగా, మృత్, అది మట్టి రూపంలో ఉంది. కనుక ఈ మట్టి కుండ అనేటువంటి రెండు మనకు కనిపించినప్పుడు ఇందులో యథావత జ్ఞానం ఏంటి? అది ఉంది, ఇది ఉంది. ఇది ఉంది, లేకుండా వచ్చింది. ఇది ఉంది, లేకుండా పోతుంది. కానీ మృతికి ఏదైతే ఉందో అది ఇది రాకముందు ఉంది, ఇది వచ్చినప్పుడు దీంట్లో ఉంది, ఇది రేపు పగిలిపోయినా కూడా ఉంటుంది. కనుక మృతికేత్యవ సత్యం. కాబట్టి ఈ వస్తువును చూసినప్పుడు దీంట్లో యథావత జ్ఞానం, స్వరూప జ్ఞానం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ఏది సత్యం అని? మృతు సత్యం. అట్లాగే ఈ జగత్తు ఎప్పుడైతే మనకు కార్యరూపంలో కుండలాగా తెలుస్తూ ఉందో, మట్టి పాత్రలాగా, మట్టి పాత్రలో అన్నిట్లో కూడాను మట్టి ఏ విధంగా అయితే ప్రధానంగా ఉందో, ఈ జగత్తులో అనేకమైనటువంటి వస్తువులు, విషయాలు గోచరిస్తూ ఉండిన ఈ దృగ్గోచరమైనటువంటి ఈ ప్రపంచం కార్యరూపంలో ఉంది కనుక కార్యరూపమైనటువంటి ఈ జగత్తు వెనుక కారణం ఉంది. ఏంటి అసలు ఆ కారణం? ఒకదానికి కాదు, సర్వకారణం జగత్ అంటే. సర్వం అంటే నీకు కనిపించే ప్రపంచమే కాదు, సర్వం అంటే విదితం అవిదితం, నీకు తెలిసింది నీకు తెలియంది, ఇదంతా కలిపి సర్వం. కాబట్టి ఈ సర్వ జగత్తుకి జగత్కారణం ఎవరు అని క్వశ్చన్ పడితే కిం జగత్కారణం బ్రహ్మ అస్తి, ఈశ్వర అస్తి. జగత్ కార్యరూపంలో ఉంది. జగత్తుకు కారణమైనటువంటి పరమేశ్వరుడు కారణ రూపంలో ఉన్నాడు. కుండ కార్యరూపంలో ఉంది, మట్టి కారణంగా ఉంది. ఏ దశలో కూడా మట్టి దూరం కావడం లేదు. కుండ ఉంటూ ఉంది, నామరూపాలు పోతూ ఉన్నాయి. నామరూపాలు మిథ్య, సత్యం ఏంటంటే మట్టేనని. అట్లాగే ఈ జగత్ ఏదైతే ఉందో నిత్యం పరిణామశీలం జరుగుతూ ఉంది. కానీ కారణమైనటువంటి పరబ్రహ్మంలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఇదొకటి యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్, కుండలో ఏ దశలో కూడా మట్టే ఉంది కనుక కుండని ప్రత్యేకించి మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మట్టే ప్రధానంగా ఉంది. కాబట్టి ఈ జగత్తులో అనేకమైనటువంటి విషయాలు మనకు ఉంటా, వ్యక్తులున్నా, సంబంధ బాంధవ్యాలున్నా,
వీటన్నిటిలో ఏది సత్యం అనే ఆలోచన చేసినప్పుడు పరమేశ్వరుడు ఒక్కడే సత్యంగా ఉంది. కాబట్టి మట్టి పాత్రలో ఎక్కడ కూడాను మట్టి కన్నా అన్యమైనటువంటి వస్తువు లేదు. కాబట్టి ఈ జగత్ కార్యరూపంలో ఉంది కనుక ప్లీజ్ 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 కార్యరూపంలో ఉండేటువంటి కుండలో మట్టి కన్నా అన్యమైనటువంటి వస్తువు రెండవది లేదు. కార్యరూపమైనటువంటి జగత్తులో పరమేశ్వరుడు కన్నా అన్యమైనటువంటి వస్తువు రెండవది ఉండడానికి అవకాశం లేనలేదు. ఆ పరమేశ్వర జ్ఞానం యథావత్ జ్ఞానం. ఇది సత్య జ్ఞానం. అర్జున మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. హే ధనంజయ, అర్జున ఒక్క సత్యం చెప్తాను విను. మత్తః పరతరం కించిత్ నాస్తి ధనంజయ. మత్తః ఈశ్వరాత్ పరమేశ్వరాత్ మత్తః పరతరం అన్యత కారణాంతరం. దీనికైనా ఉత్కృష్టమైనటువంటి కారణం, పరమేశ్వరుడి కన్నా ఉత్కృష్టమైనటువంటి కారణం ఈ జగత్తుకు. మత్తః పరతరం కించిత్ ఏ కొద్ది కూడాను నాస్తి న విద్యతే, ఎక్కడ కనిపించడం లేదు. కుండ కార్యరూపంలో తెలిసినప్పుడు దానికి మట్టి కన్నా మరొక కారణాంతరం లేదు. మట్టే ప్రధానంగా ఉంది. ఇది యథావత్ జ్ఞానం. మత్తః పరతరం ఈశ్వరాత్ పరమేశ్వరాత్ పరతరం అన్యత కారణాంతరం నాస్తి న విద్యతే. కాబట్టి నాకన్నా కారణం మరొకటి ఉంది, అది కూడా పరతరం ఉత్కృష్టమైన కారణం ఇంకోటి ఉంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? అన్నిటికన్నా ఉత్కృష్టమైన వాడిని నేనే, సత్యస్వరూపుణ్ణి కనుక. అర్జున మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణ ఇవ. అద్భుతమైనటువంటి శ్లోకం భగవద్గీతలో. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం. మయి ఈశ్వరే పరమేశ్వరే మయి సర్వమిదం ఇదం సర్వం జగత్ ప్రోతం అనుస్యూతం అనుగతం గ్రథితం ఇత్యర్థః. ఎలాగూ సూత్రే మణిగణా ఇవ సూత్రే చ మణిగణాః ఇవ. కాబట్టి అన్నిట్లో సూత్రం దారం ఏ విధంగా అయితే ఉందో, ఒకే దారంలో మణులన్నీ కూడా ఎట్లాగైతే గుచ్చబడుతూ ఉన్నాయో, దారం లేకపోతే విడివిడిగా పోయేటువంటి మణులు ఒక చోట ఒక ఆర్డర్లో ఉన్నాయంటే, ప్లీజ్ ఆర్డర్ నియతి, రాత్రి మనం చూసినట్టుగా. కారణం మణులన్నింటిలో కూడా దారమే ఎట్లాగైతే ప్రధానంగా ఉందో, ఒక మణికి పరిమితంగా లేదు, రెండో మణికి ఉంది. కాబట్టి అంతటా కూడా ఏ విధంగా అయితే ఉందో సూత్రేచ మణిగణాః ఇవ మయి ఈశ్వరే ఇదం సర్వం జగత్ ప్రోతం అనుస్యూతం. కాబట్టి దాంట్లో ఓతప్రోతంగా ఉంది అంతే. దేర్ఫోర్ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దీర్ఘతంతుషు పటవత్, దీర్ఘతంతుషు పటవత్. ఒక వస్త్రాన్ని తీసుకుంటే వస్త్రం అనేటువంటిది దారంతోనే నేయడం జరిగింది కనుక వీవరు ఒకే దారం అట్లా పోతూ వస్తూ ఉంది కనుక కండి తిరుగుతూ ఉంటే మగ్గం మీద వస్త్రం తయారైపోయిన తర్వాత ఇదిగోనండి అని చూపించినప్పుడు ఏముంది దాంట్లో? అక్కడ చూస్తే ఘటవత్, ఇక్కడ చూస్తే పటవత్. ఆ కుండలో చూసినప్పుడు మట్టే ఉంది, దీంట్లో చూస్తే దారం ఒక్కటే ఉంది. స్వామిజీ ఇంత వస్త్రం లేదు, ఓ 10 మీటర్ల వస్త్రం, దారం ఎట్లా ఉంది స్వామిజీని? దీర్ఘతంతుషు సార్, పొడవైనటువంటి దారం. అంటే ఎంత వస్త్రం అయితే ఉంటుందో అంత దారమే ఉంది. కాబట్టి వస్త్రం నీకు కనపడుతూ ఉండినా ఏదో ఒక కార్నర్లో కనుక నువ్వు పట్టుకొని ఒక్క పోగును చేత పట్టుకొని దారాన్ని కనుక తీసావా పోతూ ఉంటుంది. ఒక దశకు వచ్చేటప్పటికి ఏం మిగలదు, వస్త్రం ఏమీ మిగలదు. ఎందుకని? వస్త్రంలో ఉన్నదంతా దారమే, ఫ్యాబ్రికే ఉంది, ఇంకేమీ లేదు. ఇప్పుడు యథావత్ ఉన్నటువంటి స్వరూపం ఏమిటో మనం ఆలోచించినప్పుడు ఏదైతే మనకు వస్త్రంగా తెలిసిందో ఇది సత్యం కాదు, దీనికి కారణమైనటువంటి దారం సత్యం. వస్త్రమంతా ఉన్నటువంటిది ఫ్యాబ్రిక్ అంతా, ఇంకేమీ లేదు. దానికన్నా అన్యంగా రెండవది లేదు. కుండలో ఉన్నదంతా కూడా మట్టే, రెండవది అన్యంగా లేదు. ఈ ప్రపంచమంతా కూడా ఈశావాస్యమిదగం సర్వం ఇదం జగత్ సర్వం ఈశ్వర బుద్ధ్యాచ్ఛాదనీయం. పరమేశ్వరుడితోనే నిబిడీకృతమైపోయింది. అన్ని చోట్ల తానే ఉన్నాడు, రెండవ వస్తువు లేదు. జగత్తును చూచామనుకోండి,
ద్వైత భావంతో దాన్ని ప్రేమిస్తాం, దీన్ని ప్రేమించలేం. దీన్ని ప్రేమిస్తాం, దాన్ని ద్వేషిస్తాం. ఈ రాగద్వేషాలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి నామరూపాల వల్ల. వస్తువుని కనుక చూచామా, వస్తువు అంతా కూడా ఒక్కటే, ఏ భేదము లేదు, అభేద దర్శనం జరుగుతుంది. కాబట్టి ఎట్లాగైతే వస్త్రమంతా కూడాను దారమే ఉందో, ఈ ప్రపంచం అంతా తానే ఉన్నాడు, తనకన్నా రెండవ వస్తువు లేదు, అన్నీ తానే, తానొక్కడే, నేహనానాస్తికించిన రెండవ వస్తువు లేదు, అంతటా తానున్నాడే, అదే జ్ఞానం. దీనికి మరొక పేరు ప్రేమ. ఇంపార్టెంట్. ప్రేమ, లవ్. ఏమిటి సరే ఈ ప్రేమ? ఆకర్షణ. ఎక్కడ ఆకర్షణ ఉంటే అక్కడ ప్రేమ ఉందని అర్థం. ఆకర్షణ కార్యంలో కనపడుతుంది, మళ్ళీ కారణంలో వెతికితే దొరుకుతుంది. కార్యం జగత్తు కనుక జగత్తులో ఆకర్షణ ఉంది, ప్రేమ ఉంది. కానీ ఈ జగత్తులో ప్రేమలన్నీ కూడా గాయాలు చేసే ప్రేమలుగానే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండర్స్టాండ్? ఈ ప్రపంచంలో ఎవరెవరు ఇప్పటి వరకు ప్రేమించారో అందరూ గాయాలకు గురైపోయారు. ప్రేమలో సుఖపడ్డ వాళ్ళని ఎవరిని మనం చూడలేం. దేనిని మనం ప్రేమించినది మార్పు చెందుతూ ఉంటుంది. ఏ వ్యక్తిని మనం ప్రేమించినా ఆ వ్యక్తి మనసు మారచ్చు, లేదా అతను ఈ ప్రపంచంలో లేకుండా పోవచ్చు. ఇది మార్పు, చేంజ్. ఇటువంటి మార్పులు జరిగినప్పుడు గుండెలు పగులుతూనే ఉంటాయి. కనుక ఆకర్షిస్తూ గుండెలు పగలగొట్టేటువంటి ప్రేమలు కొన్ని ఉన్నాయి, కన్నీళ్లు నింపేటువంటి ప్రేమలు కొన్ని ఉన్నాయి. కాబట్టి కేవలం ప్రేమ అనేటువంటి దాంట్లో ఆకర్షణే కాకుండా అందం ఉండాలి, ఆనందం ఉండాలి. కేవలం ఆకర్షించడమే కాకుండా ఆనందాన్ని కూడా ఏదైతే ఇస్తుందో అదే నిజమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ ఈ జగత్తులో లేదు. ఒకప్పుడు దుఃఖాన్ని, ఒకప్పుడు ఆనందాన్ని పంచుతూ ఉన్నాయి. నిరంతరం ఆనందాన్ని పంచేది ఏదో అది ప్రేమ. అది కృష్ణ. కృష్ణ ఎల్లప్పుడూ ఉండేటువంటి ఆనందం, కృష్ణానందం. అది భగవంతునిలో లభ్యమయ్యేటువంటి ఆనందం. అది ప్రేమ, అది ప్రేమ. కాబట్టి భగవంతుడు అంతటా నిండుంటే అంతటా ప్రేమే ఉందని అర్థం. అన్యత కారణాంతరం నాస్తి. కార్యరూపమైనటువంటి జగత్తుకు నాకన్నా అన్యంగా మరొక కారణం లేదని భగవంతుడు చెబుతూ ఉండేటప్పుడు ఆయనే సర్వం నిండిపోయి ఉన్నాడు గనక మయ్య సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయ వివ అని చెప్పినప్పుడు ఉన్నదంతా కూడా పరమేశ్వరుడైతే, పరమేశ్వరుడు ప్రేమ స్వరూపుడైనప్పుడు ప్రపంచంలో ఉన్నదంతా ప్రేమే, లేనిదేంటని? ప్రపంచంలో ఉన్నదంతా ప్రేమ అయినప్పుడు నీకు ఏది కనిపించినది ప్రేమే, నీకు ఏది వినిపించినా అది ప్రేమే. ఎక్కడ ఏ పలుకుగా వినిపించినా అది ప్రేమ, ఏ పిలుపు నిన్ను పిలిచినా అది ప్రేమ. ఏ మట్టి పాత్రలైనా మట్టే, అంతే. కారలేట్ చేసుకుంటూ పోవాలి. కాబట్టి రూపాలు మారుతూ ఉండొచ్చు. అందువల్ల నీ నామరూపములకు నిత్య జయ మంగళం త్యాగరాజస్వామి. ఎందుకని? ఎన్ని నామాలు ఉన్నా కూడా అన్ని నామాలు పరమేశ్వరుడే. అందుకని విష్ణు సహస్రనామం అంటే, సహస్రం అంటే అనంతం. ప్రతి నామము భగవంతుడిదే, ప్రతి రూపము భగవంతుడిదే. ఇది కుండ, అది మూకుడు, ఇది ముంత, అది బాణ అని నువ్వు రకరకాలైన నామాలతో పిలుచుకున్నా అదంతా మట్టికి సంబంధించిన నామాలే. ఈ జగత్తులో ఎన్ని రకాలైనటువంటి రూపాలు నీకు గోచరించినా వాటికి సంబంధించినటువంటి నామాలు తెలుస్తూ ఉండినా ఈ నామరూపాల్లో పరమేశ్వరుడు తప్ప రెండవది లేదు గనక ఏ పలుకైనా భగవంతుడిదే. అదే ఆకర్షణ ఇక్కడ స్థూలంగా తెలుస్తుంది. ఒక గ్రహం మరో గ్రహాన్ని ఆకర్షిస్తూ ఉంది. దిస్ ఈజ్ లవ్. ప్రేమది. ఒక గ్రహాన్ని మరో గ్రహం ఆకర్షించడం ప్రేమ. పైకి వస్తువు వేస్తే కింద పడుతూ ఉందంటే భూమి ఆకర్షణ మనం చెప్పవచ్చు. లా ఆఫ్ గ్రావిటేషన్, దట్ ఈస్ అట్రాక్షన్, దట్ ఈస్ లవ్. అది ప్రేమ. వస్తువుని భూమి ఆకర్షిస్తూ ఉంది, చూచారా? ఇది ప్రేమ. భూమికి ఆకర్షణ శక్తి ఉంది అంటే ప్రేమ శక్తి ఉంది. కనుక సముద్రంలో ఉండేటువంటి జలాన్ని సూర్యుడు ఆకర్షించి మేఘంగా తయారు చేస్తూ ఉన్నాడు. ప్రేమ. అలా మేఘంగా తిరుగుతూ ఉన్నటువంటిది ఏదో అది ఒక దశలో వర్షిస్తూ ఉంది. ప్రేమ. ఆ వర్షిస్తూ భూమిని తడుపుతూ ఉంది. కాలిపోయినటువంటి భూమిని తడుపుతూ ఉంది. ప్రేమ. అలా తడిసినటువంటి ముద్దయిపోయినటువంటి భూమి మనకు సస్యాన్ని ఇస్తూ ఉంది, ధాన్యాన్ని ఇస్తూ ఉంది. ప్రేమ. దాంట్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి మొక్కల్లో నుంచి నీకు పువ్వులు వస్తూ ఉన్నాయి. ప్రేమ. పండ్లు వస్తూ ఉన్నాయి. ప్రేమ. అలాగే మనిషిలో మాటలు వస్తూ ఉన్నాయి. ప్రేమ.
ఇది కనుక అర్థమైతే ఇక్కడ ఉండేటువంటి ఆకర్షణ ప్రేమ, కార్యం చెడిపోవచ్చు, కారణం మాత్రం ఏమాత్రం మార్పు లేకుండా ఉంది, నిరంతరం ఉంది. ఈ ప్రేమలో మార్పు లేదు. ఇది పరాప్రేమ, మార్పు చెందేటువంటి ప్రేమ కాదు, పరాప్రేమ. ఇక్కడ ద్వైతం నవిద్యతే యస్య. ఈ ప్రేమలో రెండవ ప్రేమ లేదు. మన ప్రేమల్లో ఉంటాయి. నలుగురు బిడ్డల్ని ఒకే విధంగా తండ్రి ప్రేమించలేడు. ప్లీజ్, మీకెట్లా తెలుసు స్వామీజీ? మీకు తెలుసు అని నాకు తెలుసు కనుక. కాబట్టి ఏదో ఒక బిడ్డ మీద ప్రేమ. ఒక దుఃఖం చాలదని 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏదో ఒక భార్య మీద ప్రేమ అధికంగా ఉంటుంది. చూసుకోవచ్చు, క్లియర్. కానీ పరమేశ్వరుని ప్రేమలో ఈ భేదాలు తెలియవు. ద్వైతం నవిద్యతే యస్య. ఇక్కడ ద్వైతం లేదు. ఎందుకని? సర్వం కల్విదం బ్రహ్మ. కాబట్టి సర్వం ప్రేమ స్వరూపం. ఎక్కడ నీకేది కనిపించిన ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం, ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం, చంద్రునిలో చల్లదనం, తేనెలలో తీయదనం. ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం, చంద్రునిలో చల్లదనం, తేనెలలో తీయదనం. వీటన్నిటిని మనం ప్రేమిస్తున్నాం కదా. ఎందుకో నాకు అనిపిస్తుంది అన్ని ప్రేమలేనా వేరా? అంతా ప్రేమే. ఒకటి ఉన్నట్టుగా ఒకటి బలి లేదు. ఒక చోట చల్లదనం ప్రేమ, ఒక చోట వేడిగా ఉండడం ప్రేమ. అర్కునిలో వెచ్చదనం, చంద్రునిలో చల్లదనం. సూర్యుడు మనకు కావాలి, చంద్రుడు మనకు కావాలి. ఈ విశ్వానికి వాళ్ళ 2 కళ్ళు కనుక. కాబట్టి సూర్యుడు వచ్చినప్పుడు వేడిగా ఉంది, చంద్రుడు వస్తే చల్లగా ఉంది. దీన్ని ప్రేమిస్తున్నాం, దాన్ని ప్రేమిస్తున్నాం. వేసవి కాలంలో ఐస్ క్రీమ్ని ప్రేమిస్తాం, చలికాలంలో బ్రూ కాఫీని ప్రేమిస్తాం. అది వేడి, ఇది చల్ల. కానీ ఒకటి మాత్రం ఉంది, అవి నువ్వు మార్పు చేసుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ టైంలో దాన్ని ప్రేమిస్తున్నావు, ఈ టైంలో దీన్ని ప్రేమిస్తున్నావు. ప్రేమలో డిఫరెన్స్ లేదు సార్, ప్రేమలో డిఫరెన్స్. ఆకులలో పచ్చదనం, అర్కునిలో వెచ్చదనం, చంద్రునిలో చల్లదనం, తేనెలలో తీయదనం. పాపల చిరు చిరు నవ్వులలో, పాపల చిరు చిరు నవ్వులలో పలకరించే పిలుపు, క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు, ప్రేమకే కన్ను చూపు. క్షణమైన మరపురాని మధురమైన తలపు. ఎవరిదో ఆ తీయని పిలుపు. కనుక ఒక పచ్చని చెట్టు చూసినప్పుడు, ఒక అందమైనటువంటి వనాన్ని చూసినప్పుడు మన మనసు ఆకర్షించబడుతుంది. అక్కడ ఆకర్షించేది ఏదో బాగా లోతుకి వెళ్ళి ఆలోచిస్తే అది కార్యం కాదు, కారణం. ఆకులు వాడిపోతాయి మళ్ళీ. కాబట్టి ఆకుల్లో పచ్చదనం ఉంటే నువ్వు దాన్ని ప్రేమిస్తూ ఉన్నావు, నిన్ను ఆకర్షిస్తూ ఉంది. ఆ పచ్చదనం దేనికి సంబంధించింది? కార్యానికి సంబంధించింది కాదు. కార్యమైనటువంటి ఆకులు వాడిపోతూ ఉన్నాయి, కారణమైనటువంటిది ఏదో, దేని యొక్క సన్నిధిలో ఆకు పచ్చగా ఉందో అది పిలుపు. కనుక చూచినటువంటి ఆ పువ్వును మళ్ళీ మళ్ళీ చూడాలని నీకు అనిపిస్తూ ఉంది. సూర్యుని యొక్క వెలుగులో నువ్వు మరీ రమించాలనిపిస్తూ ఉంది. చంద్రుడిని పదే పదే చూడాలి, అవసరమైతే పాటలు కూడా రాసి పాడాలనిపిస్తూ ఉంది నీకు, చందమామ రావే అని. వీటన్నిటికీ కారణం ఏంటంటే అక్కడ ఏదో ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణ కార్యానికి సంబంధించిన ఆకర్షణ కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకని ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి కనుక. దీని వెనక ఏ కారణమైతే ఉందో ఆ కారణానికి సంబంధించింది. కారణం జగత్కారణం బ్రహ్మ పరమేశ్వరుడే గనక ఆ పిలుపు ఏదో, నిన్ను ఆకర్షించే పిలుపు ఏదో, ఆ పిలుపు ఎవరిదో కాదు, అది భగవంతుని యొక్క పిలుపు, మధురమైన పిలుపు.
కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఆకర్షిస్తూ ఉంటుంది. ఏది ఎక్కడ నిన్ను ఆకర్షించినా దాంట్లో ఉన్నటువంటిది పరమేశ్వరుని యొక్క ఆకర్షణ, పరమేశ్వరుని యొక్క ప్రేమ. కాకపోతే అది కార్యానికి ఆపాదించడం కాకుండా కారణాంతరాన్ని మనం పట్టుకుంటూ ఉండాలి, అది ఇంకేం లేదు. కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, నోటిలో కిల్లకిల్లలు ఏటిలో గలగలలు. కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, కడలిలో కెరటాలు దీపాల కిరణాలు, నోటిలో కిల్లకిల్లలు ఏటిలో గలగలలు. పాలనురుగులోని తెలుపు, పాలనురుగులోని తెలుపు, కనుపాపలోని నలుపు. ఎవరు సృష్టిస్తాడు కదాన్ని? ఎన్ని లక్షల మంది రవివర్మలు సృష్టించగలరు? పాలనురుగులోని తెలుపు, కనుపాపలోని నలుపు. చన్నమైన మరపురాని మధురమైన తలపు, ఎవరిదో ఆ తీయని పిలుపు, ప్రేమకే కనుచూపు. క్షణమైన మరపురాణి మధురమైన తలపు, ఎవరిదో ఆ తీయని పిలుపు. ఎక్కడ నేను ఏది ఆకర్షిస్తూ పోతూ ఉండినా అది కార్యరూపమైనటువంటి జగత్త, కారణమైనటువంటి పరమేశ్వరుడా. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమత ఊర్జితం ఏవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం అర్జున. ఎక్కడ నిన్ను ఏది ఆకర్షించినా, ఏది నీకు అందంగా కనపడదా, ఏది నీకు కాంతివంతంగా తెలిసినా, దేనిలో ఏ వైభవం గోచరించినా ఆ వైభవం దానికి సంబంధించింది కాదు, నాకు సంబంధించింది తెలుసుకుంటురా. ఇది నేను పిలుస్తున్న ప్రతి చోట నుండి నువ్వు ఏది నిన్ను ఆకర్షించినా, నేను చెప్తున్నా, నిన్ను ఆకర్షించేటువంటి వస్తువు నేనే, అర్థం చేసుకో ప్లీజ్. ఎందుకని? అవి ఆకర్షిస్తాయి, కానీ నేను ఆనందాన్ని కూడా ఇస్తాను. ఈ ప్రపంచంలో ఆకర్షించేవన్నీ ఒక దశలో ఆనందాన్ని ఇచ్చి మరొక దశలో దుఃఖాన్ని పంచుతాయి, కానీ నా దగ్గర కాదు. నేను ఆకర్షిస్తాను, ఆనందంగానే ఉంటాను. కాబట్టి కార్యరూపమైనటువంటి ప్రతి అందంలో కారణమైనటువంటి పరమేశ్వరుని చూడడానికి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో, దాన్ని ప్రాప్తింపజేసుకోవడం ఏదైతే ఉందో అదే భక్తి సార్. ఇప్పుడు అర్థమైంది? ఉన్నదంతా తానే. ప్లీజ్ జస్ట్ సూత్రానికి ఎలా పోయే ముందు అర్థం చేసుకోండి. ఉన్నదంతా భగవంతుడే, రెండవ వస్తువు లేదు. అవునా? అయితే ఇంకా ప్రపంచంలో ఉన్నదంతా పరమేశ్వరుడు అయినప్పుడు పరమేశ్వరుడు ఎక్కడున్నాడనే ప్రశ్న లేదు, మట్టి ఎక్కడుంది కుండలనే ప్రశ్న లేదు. పరమేశ్వరుడు అంత అదే కదా, ఈశావాస్యం ఇదగం సర్వం, ఇదగం సర్వం ఈశావాస్యం. పరమేశ్వరుడు వ్యాప్తం, అంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు. లోకమంతా లోకేశ్వరుడే, ప్రపంచమంతా పరమేశ్వరుడే. ప్రపంచమంతా పరమేశ్వరుడు నిండిపోయి ఉన్నాడు అనే విషయం ప్రపంచానికి తెలియదు. లోకంలో ఉన్నదంతా లోకేశ్వరుడే అని లోకానికి తెలియదు. అండర్స్టాండ్? వాసన ఎక్కడి నుంచో రాదు, పువ్వులో నుంచే వాసన వస్తుంది. పువ్వు నుండి వాసన వస్తుంది, కానీ వాసన తన నుండి వస్తుందని పువ్వుకు తెలియదు. నువ్వు తెలుసుకుంటావు, మంచి వాసన స్వామీజీ అంటావు. అవును, నీకు తెలుస్తూ ఉంది. కాబట్టి పువ్వులో వాసన ఉంది అని తెలియడం ఒకటి, ఆ వాసనను అర్థం చేసుకోవడం ఒకటి. ఇదిగో పువ్వులో వాసన ఉంది కానీ పువ్వుకు తెలియదు. లోకంలో పరమేశ్వరుడు ఉన్నాడు కానీ లోకానికి తెలియదు. దేహంలోనే దేవుడు ఉన్నాడు, మనకు అర్థం కావడం లేదు. అర్థమవుతా ఉంది ఇప్పుడు? కాబట్టి పువ్వులో ఉండేటువంటి పరిమళాన్ని నువ్వు ఎలాగైతే తెలుసుకుంటూ ఉన్నావో అలా తెలుసుకోవడం జ్ఞానం. కాబట్టి అంతటా ఉండేటువంటి పరమేశ్వరుడు, అంతటా ఉండేటువంటి ఈ లోకానికి తెలియకపోవచ్చు, లోకులకు అర్థం కాకపోవచ్చు. ఒక్కసారి కనుక మనలో వివేకం వస్తే ఏది ఉందో అది అర్థమైపోద్ది. యథావత్, దట్స్ మై పాయింట్ టుడే. యథావత్, ఉన్నది ఉన్నట్లుగా అర్థం కావాలి, అంతే. ఏదో ఏదో అర్థమయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అంతా ప్రేమే. నాయన కనెక్షన్, అంతా ప్రేమే.
అంత పరమేశ్వరుడిని ప్రేమ అనే పేరుతో నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అంత ఇంకేం లేదు. ఏదైతే మనం భగవంతుడు అంటున్నామో, పరమేశ్వరుడు అంటున్నామో, జగత్ కారణం అంటున్నామో, ఆయన్నే ప్రేమ అనే పదంతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి అంతటా పరమేశ్వరుడే కదా, అంతటా ప్రేమే. నీలో నాలో ఎవరు? అంతటా భగవంతుడు ఉన్నాడు, నాలో మాత్రం లేడు స్వామీజీ. థ్యాంక్ యూ సార్, యు ఆర్ ద్వైతి. నీ పేరు ద్వైతి సార్. తల్లిదండ్రులు ఏమన్నా పెట్టనీ కానీ నేను మాత్రం అంటున్నా, నువ్వు ద్వైతి. నువ్వు రెండు చూడడానికి అలవాటు పడ్డవాడివి. ఉన్న ఒక సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడానికి సిద్ధంగా లేనిటువంటి వాడివి. నేనే కాదు, ఈవెన్ శాస్త్ర కెనాట్ హెల్ప్. అండర్స్టాండ్? కాబట్టి ఉన్నదంతా ప్రేమే అయినప్పుడు, ప్రపంచం ఉన్నదంతా ప్రేమ అయినప్పుడు నాలో లేకుండా ఎలా ఉంటుంది అనేది. కాబట్టి నాలో కూడా ప్రేమే ఉంది. నాలో ప్రేమ ఉండడం అంటే బ్యాగులో కూరగాయలు ఉన్నట్టుగా, బుట్టలో పండ్లు ఉన్నట్టుగా నాలో ప్రేమ ఉందే? లే, నేనే ప్రేమ. ప్రేమైవాహం. అండర్స్టాండ్? ప్రేమ ఏవ అహం. అహం నేను కేవలం ప్రేమ స్వరూపుణ్ణి. ప్రేమైవాహం. అతః దేర్ ఫార్ సిద్ధం. పరమేశ్వరుడు నా దగ్గర ఇప్పుడు సిద్ధం. నేనే ప్రేమని తెలిస్తే, భగవంతుడు కూడా ప్రేమే గనక, రెండు ప్రేమలు లేవు గనక, ప్రేమ ఏకమేవా అద్వితీయం గనక, ఉన్నదంతా ప్రేమ అయినప్పుడు నాలో ఉన్నది ప్రేమే. నో, నేనే ప్రేమ. అతః సిద్ధం. బ్రహ్మైవాహం. ప్రేమైవాహం, బ్రహ్మైవాహం. కాబట్టి పరమేశ్వరుడు నీకు ఎప్పుడన్నా అప్రియంగా ఉంటాడా? ప్రేమ కూడా అప్రియం కాదు. మొట్టమొదట ప్రేమ లేదని తీసేయండి. డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు ఈ ప్రపంచంలో, పదవులు లేని వాళ్ళు ఉండొచ్చు ఈ ప్రపంచంలో, ఆరోగ్యాలు లేనటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఆదాయాలు లేని వాళ్ళు ఉండొచ్చు, కానీ ప్రేమ లేని వాళ్ళు మాత్రం లేనే లేరు. ఎవడు దేన్ని ప్రేమిస్తున్నాడు వేరే విషయం, కానీ ప్రేమ మాత్రం అందరి దగ్గర ఉంది. ఎవడు ఎంత ఖర్చు పెడుతున్నాడు, ఏం కొంటున్నాడు అనేది వేరే విషయం. డబ్బు ఉంటేనే కొంటాడు. ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు అనేది వేరే విషయం. ప్రేమ ఉంటేనే ప్రేమిస్తాడు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి ప్రేమ అనేటువంటిది అందరి దగ్గర ఉంది. ఏ వైపు పోతూ ఉంది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ నేను చెబుతున్నది ఏంటంటే, ఏ వైపు అన్నా పోని, అది చేరవలసిన గమ్యం మాత్రం ఒక్కటే అంటున్నాను. ఏదైతే కారణాంతరమో అక్కడికే పోవాలా. ఏ నది ఏ వైపు ప్రయాణం చేసినా సాగరం వైపే పోయినట్టుగా, ఏ ప్రేమలు ఏ విధంగా కదిలినా, భార్యను ప్రేమించినా, భర్తను ప్రేమించినా, బిడ్డను ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా, బంధువుని ప్రేమించినా, స్నేహితుడిని ప్రేమించినా, తోటి ఉద్యోగిని ప్రేమించినా, ఎవరినైనా ప్రేమించు. సరేనా? నువ్వు ప్రేమించేది ప్రేమని. అదే లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్. క్యా బాత్ హై. నీ పొరుగు వాడిని నీలాగా ప్రేమించు. ఎప్పుడు తెలుసా? నువ్వు వాడు ఇద్దరు ప్రేమ ఒకటే ప్రేమ అని తెలిసినప్పుడే, లేకపోతే కుదరదు. అది ఆదేశం, సందేశం. నీ పొరుగు వాడిని ప్రేమించండి, మూడో ఇంటి వాడిని ద్వేషించమని కాదు. ఇవన్నీ వర్కౌట్ కావు. ప్లీజ్. డాక్టర్ పౌల్ డూసన్, జర్మన్ ఓరియంటలిస్ట్, వచ్చాడు మన దేశానికి 100 సంవత్సరాల క్రితం. ఆయన తిరిగి వెళ్లే ముందుగా బొంబాయిలో ఫేర్వెల్ పార్టీ చాలా ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఆ వీడ్కోలు సభలో ఆయన అన్నటువంటి ఒక మాట చెప్తున్నా, నేను కాదు, ఈజ్ ఎ క్రిస్టియన్. డాక్టర్ పౌల్ డూసన్ గొప్ప తత్వవేత్త, గొప్ప వైదుష్యం కలిగినవాడు. అటువంటి వాడు భారతదేశానికి వచ్చి సంస్కృతం నేర్చుకున్నాడు. అసలు ఏంటి ఈ సంస్కృతి చూద్దామని మన గ్రంథాలన్నీ అధ్యయనం చేశాడు. వేదం చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, గీత అన్నీ చదివాడు. సంపూర్తి చెందిన తర్వాత వెళ్ళిపోతున్నాడు తిరిగి జర్మనీకి. అప్పుడు ఫేర్వెల్ పార్టీ అక్కడ అంటాడు, ద గాస్పల్స్ క్వైట్ కరెక్ట్లీ ఎస్టాబ్లిష్ యాజ్ ద లా ఆఫ్ మొరాలిటీ, యాజ్ ద హైయెస్ట్ లా ఆఫ్ మొరాలిటీ. ద గాస్పల్స్ quite correctly established as the highest law of morality. Love thy neighbor as thyself. But why should I do so? His own words. Just I am repeating. But why should I do so? Since by the order of nature, I feel pain and pleasure
ఓన్లీ ఇన్ మై సెల్ఫ్, నాట్ ఇన్ మై నైబర్. ద ఆన్సర్ ఈజ్ నాట్ ఇన్ ద బైబిల్, ఇట్ ఈజ్ ఇన్ ద వేద. In the great sentence Tattvamasi, which combines in 3 words the entire sum of metaphysics and morals. You shall love your neighbor as yourself, because you are your neighbor. You are your neighbor. ఇది ప్రేమ స్వరూపం. ధర్మాన్ని గురించి, విశిష్టమైన ధర్మాన్ని గురించి బైబిల్ అద్భుతంగా ప్రవచించింది. ది గాస్పెల్స్ quite correctly establish as the highest law of morality. Love thy neighbor as thyself. నీ పొరుగువాణ్ణి నీలాగా ప్రేమించు అని చెప్పింది. ఉత్తమోత్తమైనటువంటి ధర్మం, ఉత్కృష్టమైనటువంటి ధర్మం. బట్ వై షుడ్ ఐ డూ సో? అసలు నేను ఎందుకు ప్రేమించాలా నా పొరుగువాణ్ణి అని నేను క్వశ్చన్ చేశాను. బైబిల్ని అన్నాడు. ఈజ్ ఎ క్రిస్టియన్, పౌల్ డూసన్. But why should I do so? Since by the order of nature, I feel pain and pleasure in me, in myself, not in my neighbor. నా సుఖం నాది, నా దుఃఖం నాది, నా బాధలు నావి, నా రాగద్వేషాలు నావి, వాడి బాధలు వాడి, వాడి సుఖాలు వాడి. సుఖమైన దుఃఖమైన నాది నేను అనుభవిస్తున్నాను, వాడిది అనుభవించడం లేదు. నా సుఖాలు దుఃఖాలు వాడు అనుభవించడం లేదు. అలాంటప్పుడు వాడిని నాలాగా ఎట్లా చూస్తాను? ద ఆన్సర్ ఈజ్ నాట్ ఇన్ ద బైబిల్. నీ పొరుగువాడిని ప్రేమించని చెప్పాడే కానీ దానికి నాకు ఎందుకు ప్రేమించాలి అని నేను క్వశ్చన్ చేసినప్పుడు దానికి ఆన్సర్ లేదంటాడు. ఇట్ ఈజ్ ఇన్ ద వేద. వేదంలో దొరికింది నాకు అంటాడు. బైబిల్ని అధ్యయనం చేశాడు. ఈవెన్ టుడే ఐఎమ్ ఏ క్రిస్టియన్, నో డౌట్. బట్ దానికి ఆన్సర్ దొరకలేదు అక్కడ. ఇక్కడ దొరికింది. తత్ త్వం అసి. తత్ ఆ పరమేశ్వరుడు, త్వం నీవు, అసి అయ్యున్నావు. ఎందుకని? ఉన్నదంతా ప్రేమే. జగత్కారణం బ్రహ్మ, జగత్తులో ఉన్నదంతా తానే. జగత్తులో ఉన్నదంతా తానే అయినప్పుడు నీలో లేకుండా ఎట్లా ఉంటాడయ్యా? ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నీవుగానే ఉన్నాడు, అంతే. కాబట్టి నిన్ను నువ్వెంతైతే ప్రేమించుకుంటావో అలాగే పక్కవాడిని కూడా ప్రేమిస్తావు. ఎందుకో తెలుసా? వాడెవడో కాదు, నువ్వే వాడు కనుక. ఎంత అద్భుతమైనటువంటి అవగాహన! ఇది ప్రచార కార్యక్రమం కాదు, ప్రబోధ కార్యక్రమం. అండర్స్టాండ్? అర్థమైందా? దీన్ని ప్రచారం చేస్తే ఏమీ ఉపయోగం లేదు. ప్రబోధం, మనిషికి జ్ఞానం. ఇది జ్ఞానం కలగాలి. ఊరికే ప్రచారం చేసినంత మాత్రం ఉపయోగాలు లేవు. ఇవన్నీ ప్రచారం అన్ని గవర్నమెంట్ పాలసీస్ అవన్నీ. ఇది ప్రబోధం. కాబట్టి బోధ, జ్ఞానం అందాలి మనిషికి ప్రకర్షణ. చక్కగా ఈ జ్ఞానం అనేటువంటిది అందాల్సిన అవసరం ఉంది. ఇది గనక అందిందంటే మాత్రం అంతటా పరమేశ్వరుడే ఉన్నాడు గనక, ఆయన ప్రేమ స్వరూపుడు గనక, అంతటా ఉండేది ప్రేమే గనక, నాలో ఉండేది కూడా భగవంతుడే. ప్రేమ వివాహం, నేనే ప్రేమ స్వరూపుణ్ణి, ఉన్నది ప్రేమేనని తెలిసి. ప్లీజ్, అందువల్ల ఎవడికి ఏదైనా ప్రియం కావచ్చు, అప్రియం కావచ్చు, కానీ వాడికి వాడు అప్రియం కాడు. చూడండి తమాషా, శాస్త్రం అంటది కదాచిన్నాహం అప్రియ, కదాచిత్ అహం నా ప్రియ. ఏ పరిస్థితుల్లో కూడాను నాకు ఈరోజు ప్రియంగా ఉండే వ్యక్తి రేపు అప్రియంగా మారచ్చు. ఈరోజు ఎవరినైతే ప్రేమిస్తున్నాను రేపు వాళ్ళని ద్వేషించవచ్చు. ఈరోజు నాకు మిత్రుడు రేపు శత్రువు కావచ్చు. ఈనాటి శత్రువు రేపు మిత్రుడు కావచ్చు. కానీ నేను మాత్రం ఎప్పుడు నాకు ప్రియమే. అదే అలా. ఎందుకని? నువ్వే ప్రేమ స్వరూపం, నువ్వే పరమేశ్వరుని యొక్క స్వరూపం గనక. కాబట్టి ఉన్నదంతా ప్రేమేనని తెలిసి మనం కూడా ప్రేమ స్వరూపులమే అనేటువంటి సత్యాన్ని అర్థం చేసుకొని, నా జీవనం అంతా ప్రేమేనని ఇంకా బాగా అర్థం చేసుకొని ప్రేమ జీవనాన్ని కొనసాగించడమే భక్తి. అంతే. దిస్ ఈజ్ భక్తి. కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానమే ఇక్కడ ప్రధానంగా భక్తిగా తెలుస్తూ ఉంది కనుక భక్తికి జ్ఞానానికి నో డిఫరెన్స్. అక్కడ జ్ఞానం అనే పదం వాడుతున్నాం. సేమ్ ఏదైతే గతంలో మాండుక్యోపనిషత్తును మీరు ఇక్కడ విన్నప్పుడు జ్ఞానం అనే పదం నేను వాడాను, నారద భక్తి సూత్రాలనే పదంలో ఇక్కడ ప్రేమ అనే పదాన్ని వాడుతున్నా. అది ఇది రెండు ఒకటేనని 19వ తారీఖు మీరే చెప్పేస్తారు. అర్థమవుతుంది? ఇది ప్రేమ, ఇది ప్రేమ. ఈ ప్రేమని, ఇదే భక్తి గనక ఈ ప్రేమ భక్తి యొక్క స్వరూప వైభవాలను, వైభవ ప్రాభవాలను చక్కగా వివరించేటువంటి గ్రంథం
నారద భక్తి సూత్రాణి. ఇవి నారద భక్తి సూత్రములు అంటే నారద భక్తి సూత్రాణి. 84 సూత్రాలు ఉన్నాయి. ప్లీజ్, దీన్ని అందించినటువంటి వాడు నారద మహర్షి. నారద నారం దదాతి ఇది నారద. నారం అంటే సర్వస్య ధర్మ్యం నారం. రాత్రి చూసారా, ధారణాత్ పోషణాత్. ఏదైతే ధరిస్తూ ఉందో, భరిస్తూ ఉందో, పోషిస్తూ ఉందో, రక్షిస్తూ ఉందో అది ధర్మం. కాబట్టి భగవంతుడికి ధర్మ అని కూడా పేరు. అందువల్ల ధర్మ రూపంలో తానే ఉన్నాడు, పరమేశ్వరుడే ఉన్నాడు. ధర్మం మనం రక్షిస్తూ ఉందంటే ధర్మం అనేది ప్రత్యేకంగా ఉండి రక్షించడం లేదు, ధర్మ రూపంలో దైవం ఉన్నాడని అర్థం, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ధర్మం రక్షించడం అంటే దైవం రక్షించడం అనే అర్థం. కారణం ధర్మ రూపంలో ఉండేది దైవమే కనుక. ఇది ధర్మ్యం. ప్లీజ్, అంటే ధారయతి సర్వభూతాన్ని, ఇది ధర్మ. సర్వుల్ని భరించేటువంటిది, ధరించేటువంటిది ధర్మం. ఏది ఉండడం వల్ల ఈరోజు మనం గాలి పీల్చుకొని ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాము, ఏది కనుమరుగైతే ఇది శవంగా మారిపోతూ ఉందో అది ధర్మం. ఏది ఎలా ఉండాలనో అలా ఉండడం ధర్మం. కారణం నియతి, ఆర్డర్. ఆ ఆర్డర్లో ఉండేటువంటిది ఎవడో కాదు, పరమేశ్వరుడే. ధర్మ రూపంలో ఉండేటువంటిది భగవంతుడే. ప్లీజ్ అండర్స్టాండ్. కనుక ఇది జ్ఞానం, అది నారం. నారం నారం దదాతి. ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు నారద. దహ జ్ఞానద, ప్రేమద, నారద. దహ అంటే వినమని అర్థం. కాబట్టి నారద ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా ఇచ్చేటువంటి వాడు. అసలు యాక్చువల్గా ఇది నారద శబ్దం అరద. అరద అంటే అల్పం, అల్పం, స్వల్పం. అరద దదాతి ఇది, హరం దదాతి ఇది అరద, నా అరం దదాతి ఇది నారద. అంటే అల్పాన్ని ఇచ్చేవాడు, స్వల్పాన్ని ఇచ్చేవాడు కాదు సార్. వాడిపోయే ప్రేమను అందించేవాడు కాదు, మరిగిపోయే ప్రేమను అందించేవాడు కాదు, మురిగిపోయే ప్రేమను అందించేవాడు కాదు, మారిపోయే ప్రేమను అందించేవాడు కాదు, జారిపోయే ప్రేమను అందించేవాడు కాదు, ఎంత నిప్పుకున్నా కారిపోయే ప్రేమను అందించేవాడు అసలే కాదు. పూర్ణ ప్రేమని నీ హృదయంలో దించేవాడు, భూమానందాన్ని ఇచ్చేవాడు, అల్పానందాన్ని ఇచ్చేవాడు కాదు. దేర్ఫోర్ నారద శబ్దంలోనే మనకు జ్ఞానాన్ని సంపూర్ణంగా ప్రసాదించేటువంటి వాడు కనుక నారద భక్తి సూత్రాన్ని నారద. ఇప్పుడు మనకు అర్థమైంది నారదుడు ఎవరో, ఇటువంటిది మనకు అందించేవాడు. చూడండి, కాబట్టి ఆయన పేరులోనే ఎంతుంటే అన్వర్ధ నామధేయుడు అంటే సార్థక నామధేయుడు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎందుకు పెడతారంటే పేరు అట్లా బ్రతుకుతాడని. ఇప్పుడు స్నేహలత అని పేరు పెడితే ఆమె అందరితో చాలా ప్రియంగా స్నేహంగా ఉంటుందని, స్నేహపాత్రురాలై ఉంటుందని, అంతేగాని కనపడిన ప్రతి ఒక్కరితో పేచీలు పెట్టుకుంటుందని కాదు. అలా తల్లిదండ్రులు ఊహించుంటే ఆమెకి ప్రేమలతని పెట్టరు. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి ప్రేమలత అని పేరు పెట్టారు అంటే అందరితో ప్రేమగా జీవిస్తుంది, జీవించాలి అనేటువంటి భావన తల్లిదండ్రులకు ఉంది. స్నేహలత. ఆరోగ్య స్వామి, ఎంత హెల్తీగా ఉండాలి. పైగా స్వామి మృత్యుడు కాదు, మళ్ళీ ఆరోగ్యానికి స్వామి. ఆరోగ్య స్వామి కనపడితే అంటుంటాడు ఎప్పుడు. దీనికి ఆరోగ్య స్వామిని ఎందుకు పెట్టారని మనకు అర్థమే కాదు. ఆనందరావు పొరపాటును చూసామంటే ఇంక రాత్రి నిద్ర రాదు. ఎందుకని ఆ ముఖంలో ఆనందమే కనపడదు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మనకు? శాంతమూర్తి ఎప్పుడు ఏడు అశాంతం అర్థం వస్తుంది. కనుక అన్వర్ధ నామధేయం అంటే ఏంటంటే సార్థక నామధేయం. తల్లిదండ్రులు ఏ పేరైతే పెట్టారో ఆ పేరుకు అనుగుణంగా జీవించడం. అందువల్ల పూర్వం పేర్లు కూడా చక్కగా పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో పేర్లకు అర్థాలు లేవు కనుక బ్రతుకులకు సార్థకత లేదు. నీ పేరేంటమ్మా అడిగితే భయం, ఎవరిని అడగడం లేదు. ఇప్పుడు చిన్నోళ్ళని, పెద్దోళ్ళని అడుగుతాం మనం అందరినీ. ఎందుకంటే రామస్వామి, కృష్ణస్వామి అని చెప్తాడు, హాయిగా ఉంటుంది వినడానికి. ఇప్పుడు పేర్లు అడుగుతుంటే నాకు భయంగా ఉంది. వాళ్ళు చెప్తుంటే ఎందుకంటే ఆ పేరుకి అర్థం లేదు. కొన్నిటికి అర్థం లేని పేర్లు వ్యర్థమైపోతాయి. అర్థం అంటే ఏదో ఒక తమాషా జోష్ అంటే వాళ్ళకి వినడానికి బాగుంటే పెట్టేస్తుంటారు పిల్లలకి.
కానీ అట్లా కాదు, పేర్లు పెట్టాలి. నామకరణం అదొక మహోత్సవం, అదొక సంస్కారం, అట్లా అవుతుంది. కానీ నారదుడికి మాత్రం అది సార్థక నామధేయం అయిపోయింది. అన్వర్థ నామధేయ, త్రిలోక సంచారి కదా. ఎటువంటిది నారద వైభవం! ఎందుకంటే ఆయన గురించి ఒక 2 నిమిషాలు తెలుసుకుంటే ఆయన ఏం బోధిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. ఒక చోట ఎప్పుడు నిలవలే, అర్థమైంది. ఒక చోట నిలబడి జ్ఞానాన్ని అందించేవాళ్ళు కొందరు ఉన్నారు. ఈయన విచిత్రమైనటువంటి గురువు. ఒక విధంగా చెప్పాలంటే తరువు లాంటి గురువు. ఈయన చెట్టు లాంటి వాడు. ఎందుకో తెలుసా? చెట్టు ఒక చోట ఉంటుంది, కదలదు, దాని నుండే గాలి వస్తుంది. విచిత్రం. గాలినిచ్చే చెట్టు కదలడం ఎక్కడైనా చూచారు మీరు? నడిచిపోవడం. మనం చెట్టు కింద కూర్చుంటే అది నడుస్తుంటే మనం నడవాల్సి వస్తుంది. అది నడవదు కనుకనే మనం నడిస్తే అలిసిపోతే చెట్టు కింద కూర్చుంటాం. అండర్స్టాండ్? కనుక గాలినిచ్చే చెట్టు ఏమో కదలదు. ఈ చెట్టు ఏ గాలినిస్తూ ఉందో ఆ గాలి నిలవదు. ఈ రెంటి చూడండి ఎట్లుందో తమాషా. చెట్టు ఏమో కదలదు, దాని నుంచే గాలి వస్తుంది. ఈ గాలి ఏమో కూర్చోదు, ఒక చోట నిలవదు, నిలబడదు, తిరుగుతూ ఉంటుంది. ఈ చెట్టు, ఆ చెట్టు ఇచ్చేటువంటి గాలి, ఈ 2 లక్షణాలు నారదుడిలో కనపడతా ఉండే. చెట్టు నుంచి గాలి వస్తుంది, నారదుడి నుంచి గాలి వస్తుంది. చెట్టు నుండి వచ్చిన గాలి తిరుగుతూ ఉండదు, చెట్టు తిరగకపోయినా, కానీ నారదుడు గాలిలాగా తిరుగుతూ ఉంటాడు అన్ని చోట్ల. త్రిలోక సంచారి. ఒక లోకం కాదు. కారణం ఏంటో తెలుసా? ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఏ లోకంలో ఉన్నా కూడా ఎవడు సుఖంగా లేడని, అందుకు తిరిగేది. అర్థమవుతుంది? పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్. చూసారా? పరీక్ష లోకాన్ని, ఏ లోకానికి వెళ్ళి మనం పరీక్షించి చూసినా లోకాలన్నీ కూడా నువ్వు కనిపించేవే గనక, యదృశ్యం తద్ నశ్యం, నీ అనుభవానికి అందే గనక, లోక్యతే ఇది లోక అనుభూయతే, నీ అనుభవానికి అందేటువంటివే గనక అవన్నీ నశించిపోయేటువంటివి. నశించే వస్తువు ఎక్కడైతే ఉంటుందో దుఃఖం అక్కడ ఉంటుంది. కాబట్టి దుఃఖం ఉండేటువంటి చోటే గురువు అవసరం. దుఃఖాన్ని పెంచడానికి గురువు అవసరం లేదు, మనం చాలు. మనం పెంచుకుంటున్నాం కదా రోజు. ఆయన దగ్గరికి గురువు వెళ్ళి, ఇప్పుడు డబ్బు కావలసినంత ఉంది, దుఃఖం కావలసినంత ఉంది కదా, ధనం ఉంది, దుఃఖం ఉంది. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ మంత్రం చేస్తే ఇంకా ఇంత వస్తుంది అనుకో, అంటే దుఃఖం పెంచడమే కదా. ఆయన గురువు ఎట్లా అవుతాడు? వీడికి దుఃఖం పోవాలా, ప్రధానం అది. డబ్బు పోయినా పర్వాలేదు, బిచ్చగాడైనా పర్వాలేదు, కౌపీనవంత కలు భాగ్యవంత. వాడు ఆనందంగా ఉండడం ప్రధానమైనటువంటి విషయం. ఈ ఆనందం అనేది ఎక్కడ ఉందో దాన్ని బోధించేటువంటి వాడు గురువు, కానీ దుఃఖాన్ని పెంచేటువంటి వాడు గురువు కాదు. చెట్టును పాడు చేసే ఎరువు. బాగా అర్థం చేసుకో. అందుకని త్రిలోక సంచారి, అన్ని లోకాల్లో ఉండేది దుఃఖమేనని ఆయనకి తెలుసు. కాబట్టి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడక్కడ నారదుడు ఉండేవాడు. సినిమా ప్రభావం చేత ఈరోజు నారదుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడని మనకు అర్థమవుతుంది. కాదు, ప్రాబ్లం ఉండే చోటే నారదుడు ఉన్నాడు. ఎక్కడైనా చూసుకోండి మీరు. ఎవరికి వ్యక్తిగతంగా వచ్చినా, సమాజపరంగా వచ్చినా, ఎక్కడెక్కడైతే సమస్యాపూరితంగా కనపడుతూ ఉందో, ఎక్కడైతే అల్లకల్లోలంగా ఉందో ప్రపంచం, అక్కడ నారద మహర్షి ప్రత్యక్షం సిద్ధం సుమతి. ఎందుకని? దాన్ని సాల్వ్ చేయడం కాదు, డిజాల్వ్ చేసే శక్తి ఆయనకే ఉంది కనుక, దాన్ని విలీనం చేసేటువంటి శక్తి ఆ మహానుభావుడికే ఉంది కనుక, అందువల్ల నారదుడు లాంటి గురువుని చూడడం మాత్రం చాలా కష్టం. కనుక పెద్ద పెద్ద వాళ్ళకి, ఎవరినైతే మహాత్ములని మనం చెప్పుకుంటూ ఉన్నామో వాళ్ళకు కూడా స్ఫూర్తినిచ్చింది తానే. ఇప్పుడు సాయంత్రం ప్రారంభం చేస్తాం. వాల్మీకి అద్భుతమైనటువంటి రచన, రసోద్వేగం కలిగినటువంటి రచన రామాయణం అంటే. అటువంటి రామాయణాన్ని వాల్మీకి రాయడానికి కారణభూతుడైనటువంటి వాడు, హేతువు నారదుడే. ఈయన ప్రభావంతోనే రాశాడు. అది భాగవతం ఎలాంటిది లాస్ట్ ఇయర్ చూశాం కదా. మరి భాగవతం వ్యాసుడు రాయడానికి స్ఫూర్తి ప్రదాత నారద మహర్షి. నారదుడిని అడిగాడు వ్యాసుడు, మనందరి దుఃఖాన్ని పోగొట్టడానికి అష్టాదశ పురాణాలు రచించి భారతాన్ని రచించినటువంటి వ్యాస భగవానుడు, బ్రహ్మసూత్రాలు రచించినటువంటి వాడు, హే మహర్షి, నాకేదైతే తెలియడం లేదు అది నీకు తెలిసి ఉండాలి. నేను దుఃఖంతో ఉన్నాను, నాకు శాంతి లేదు, కారణం చెప్పమని అడిగాడు. అంచితమైన ధర్మచయమంతయు చెప్పితే వంగులోనా, ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు, ధర్మముల్ ప్రవచించిన మెచ్చునే, గుణ విశేషములెనినగాక నీకు నీ కొంచెము వచ్చుటెల్లా.
హరిం కోరి నుతింపుమీ నార్య పూజిత. హే ఆర్య పూజిత, మహాత్ములంతా నిన్ను పూజిస్తారటువంటి గ్రంథాలు అందించావు. ముఖ్యంగా భారతం 1,00,000 శ్లోకాల గ్రంథాన్ని అందించావు. భారతాన్ని ధర్మమంతా చెప్పావు. అందులో ఉపయోగం ఏంటయ్యా? ధర్మార్థ కామ మోక్షాలు త్రివర్గములు ఏవైతే ఉన్నాయో, కామం కానీ, అర్థం కానీ, ధర్మం కానీ, వీటిని మించింది ఒకటి ఉంది, పరమ పురుషార్థం, అది మోక్షం. అది భగవంతుడు. ఆ భగవంతుని యొక్క అనంత కళ్యాణ గుణాన్ని, జ్ఞానాన్ని వర్ణించేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని అక్కడ కూడా చెప్పావు. ఇప్పుడు బాగా భారతంలో భక్తి లేదని కాదు, ఇంచుకగాని అక్కడక్కడ చెప్పావు. అట్లా కాదు, కేవలం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి విభూతిని వర్ణిస్తూ, ఐశ్వర్య విభూతిని, మాధుర్య విభూతిని, ప్రేమ భక్తిని మానవాడికి పంచేటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని రచించకపోవడమే నీ ఆవేదనకు కారణమేమోనని నేను అనుకుంటూ ఉన్నా. కమ్మన్ అదొక్కటి రాయమంటే భాగవతం రాశాడు. భాగవతం రాసి వ్యాసుడు చెప్పింది ఒకటే, నేను ఏ అశాంతితో అయితే ఉన్నానో నారద మహర్షి కనిపించక ముందు, ఆయన బోధతో ఈ భాగవతం రాసిన తరువాత నేను శాంతిని పొందాను, తృప్తిని చెందానని వ్యాసుడంతటి వాడు. అటువంటి వ్యాసుడికి స్ఫూర్తి ప్రదాత నారద మహర్షి. ధ్రువుణ్ణి మధువనానికి పంపించిన వాడు నారదుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అనేటువంటి దివ్య మహామంత్రాన్ని, ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని ధ్రువుడికి బోధ చేసింది నారదుడు. ప్రహ్లాదుడికి స్ఫూర్తి ప్రదాత నారదుడు. నారదుడు లేనటువంటి గ్రంథాన్ని మనం ఊహించలేం, ఏ పురాణాన్ని ఊహించలేం. ఒక చోట ఉండేవాడు, ఇంకో చోట లేకపోవచ్చు, కానీ నారదుడు మాత్రం అన్ని గ్రంథాల్లో ఉండి తీరాలి. కాబట్టి సమస్తం తెలిసినవాడు. అటువంటి వాడు చెప్తూ ఉన్నాడు, కొద్దిగా మాట కనుక నారద భక్తి సూత్రాలు జ్ఞానాన్ని అందిస్తూ పోతూ ఉండినా జ్ఞాన ప్రతిబంధకాలను కూడా మనకు తెలియజేస్తూ పోద్ది. ఇది ఒక అద్భుతమైనటువంటి గ్రంథం. ఈ 220 యజ్ఞాల్లో కనీసం 10-12 యజ్ఞాల్లో నేను ఈ నారద భక్తి సూత్రాల మీద మాట్లాడి ఉంటాను పూర్వం. నిన్న కూడా మన వాళ్ళు విశాఖపట్నం నుంచి వచ్చి అంటున్నారు, స్వామీజీ 15 సంవత్సరాల క్రితం ఫలానా సంవత్సరం మీరు విశాఖపట్నంలో మార్నింగ్ క్లాస్ చెప్పారని. ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి గ్రంథం. కావలసిందంతా దీంట్లో దొరుకుతుంది, అద్భుతంగా ఉంటుంది. మనిషిలో ఉండే బలహీనతలు కూడా చూపిస్తాడు. ఆ బలహీనతను ఎట్లా అధిగమించేది తెలియజేస్తాడు. కారణం ఏంటో తెలుసా? ఇది అనుభవామృతం. నారద మహర్షి అనుభవంలో ఉంది ఇది. ఒక దశలో నారదుడంతటి వాడు కూడాను ఉద్రేకపడి టెంప్ట్ అయిన దశలు ఉన్నాయి. తెలిసో తెలియకో పాపాలు చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. శాపానికి గురైనటువంటి రోజులు కూడా ఉన్నాయి. జస్ట్ నారదుడే చెప్తాడు భాగవతంలో వ్యాసుడికి, నువ్వేం దుఃఖపడాల్సిన అవసరం లేదు, నా అనుభవంలో కూడా ఉంది. నేను శాపగ్రస్తుడినై ఒక దాసీపుత్రుడిగా పుట్టాను, ఒక సర్వెంట్ మేడి బిడ్డగా పుట్టాను. అంతకుముందు జన్మ వేరే, మధ్యలో శాపగ్రస్తుడిని అయిన తర్వాత దేవసభలో అక్కడి నుంచి వచ్చి పుట్టాను ఇక్కడ. మా అమ్మ 4 ఇళ్లలో పనిచేసుకుంటూ ఉండేది, పరిచారిక. అవి కూడా వెళ్ళి పనిచేస్తూ ఉండేవాడిని నేను కూడాను. ఇట్లా నడుస్తూ ఉండింది. ఏ ధనవంతుడింట్లో అయితే మేము పనిచేస్తూ ఉన్నామో ఆ ధనవంతుడు ఒక మహాత్ముడిని పిలిచి ఒక చాతుర్మాస్య వ్రతాన్ని ప్రారంభం చేశాడు 4 నెలల పాటు. ఆ చాతుర్మాస్య వ్రతం నడుస్తున్నటువంటి దశలో చాలామంది మహాత్ములు కూడా వచ్చేవాడు కనుక పురాణ కాలక్షేపాలు, హరికథ కాలక్షేపాలు రకరకాలైనటువంటివి జరుగుతూ ఉన్నాయి కనుక ఆ దైవ కార్యాలన్నింటిలో, హరికథల్లో అన్నింటిలో కూడా పాల్గొంటూ ఉన్నారు జనమంతా కూడా. షట్రసోపేతమైనటువంటి భోజనాలతో సంతర్పణలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఎవరింట్లయితే ఆ మహాత్ముడు దిగుండాడో, ఎవరింట్లో మేం పని చేస్తూ ఉన్నామో మా అమ్మ నేను, ఆ యజమాని పిలిచి, ఈ పిల్లవాడు మంచివాడండి, వయసులో పెద్దవాడు కాదు కానీ బుద్ధిలో పెద్దవాడు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఈ పిల్లవాడిని మీ దగ్గర పెడతాను మీ సేవకి అని నన్ను, ఏమో చేసుకున్న పాపానికి నేను శాపగ్రస్తుడిని దాస్యపుత్రుడిగా పుడితే ఎప్పుడు ఏ పుణ్యం చేశానో తెలియదు కానీ ఆ మహాత్ముడికి సేవ చేసేటువంటి భాగ్యం కలిగింది. ఎందుకో ఏ సంస్కారమో తెలియదు, నిరంతరం ఒక్క క్షణం ఆయన్ని విడిచిపెట్టకుండా 4 నెలలు ఆయనకి సేవ చేస్తూ వచ్చాను. ఆ సేవలో నాకు తెలిసినంత వరకు ఆయన మనసును ఎక్కడ కష్టపెట్టకుండా చేశాను సేవ.
ఆయన అనుగ్రహం నా మీద పడింది అంటాడు. అంటే నారదుని యొక్క అనుభవం, గురువు శిష్యుడిని అనుగ్రహించడానికి, శిష్యుడి మీద కృప చూడడానికి కొన్ని సందర్భాలు ఉన్నాయంటే నారదుడు. ఏమిటి ఆ సందర్భాలు ఏమిటండి? ఎప్పుడెప్పుడు గురువు అనుగ్రహిస్తాడు అంటే, శిష్యుని యొక్క సేవను చూచి వాడు సేవ చేస్తూ ఉంటాడు. గురువు ఏ మహత్కార్యాన్ని అయితే తలపెట్టాడో ఆ కార్యాన్ని వాడు కొనసాగిస్తూ పోతూ ఉంటాడు. చూసారా? అప్పుడు చూసినప్పుడు అనుకుంటాడట, జ్ఞాపకం వస్తే, ఈ పిల్లవాడు నేను ఏ మహాశయంతో ప్రారంభం చేశానో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కదా అని అనుకొని ఆ సమయంలో అట్లా కళ్ళు మూసి వాడిని ఆశీర్వదిస్తాడట. అయిపోయింది వాడి జీవితం. గురు కృప అట్లా పడుతుంది అంటాడు. నంబర్ 1. నంబర్ 2, సంభాషణ. గురువు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో వీడి ప్రసక్తి వచ్చిందనుకోండి, ఒక్కసారి అట్లా కన్ను మూసి వాడిని ఆశీర్వదిస్తాడట, వీడికి శుభం కలుగ్గా. కానీ అంతే, వాడి జీవితం ధన్యమవుతూ ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండేటప్పుడు మధ్య మధ్యలో అనేక విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటాయి మనకు కూడా ధ్యానంలో. వీడే కనుక జ్ఞాపకం వస్తే శిష్యుడు ఏ కారణం చేతనైనా సరే వెంటనే అనుకుంటాడట, వీడి జన్మలో తరించాలి, వీడికి ముక్తి కలగాలి అనుకుంటాడట. ధ్యాన సమయంలో గనక గురువు శిష్యుడిని తలిచాడంటే వాడి జన్మ ధన్యమైపోయింది అంటే. ఇలా గురు సేవలో నేను అలాగే 4 మాసాలు అయిపోతా ఉంది చాతుర్మాస్య వ్రతం. ఇంకా గురువులు వెళ్ళిపోతారు, ఈయన కూడా వెళ్తాడు. ఇంకా రోజులే ఉంది. ఆ సమయంలో నేను అక్కడ పనిచేస్తూ ఉన్నా. ఆయన దృష్టి నా మీద పడింది. అబ్బాయి రారా అన్నాడు. నాయనా భోంచేసావా అని అడిగాడు. మాధ్యాహ్నిక కాలం 12:30 1 గంటగా వస్తుంది. లేదు గురుదేవా, వెళతాను అని అన్నాను. నా సేవకు ఆయన మనసు ఏమీ తృప్తి చెందిందో నాకు తెలియదు. కానీ అప్పుడు ఒక్క మాట అన్నాడు, నాయనా పని తర్వాత చేస్తూలే, భోంచేయి. వెళ్ళొస్తాను గురుదేవా, నేను భోంచేశాను. ఆ భోంచేసినటువంటి ఆహారం ఇంకా మిగిలి ఉంది, నీకు సరిపోతుంది నాయన, తినురా అన్నాడు. గురువు మాట వినాలి కనుక గురువు ఆజ్ఞ. ఆ రోజుల్లో వెంటనే ఈ పిల్లవాడు వెళ్ళి ఆ మిగిలినటువంటి భోజనాన్ని తినడానికి ప్రయత్నం చేస్తే ఆ గురువు ఏ ఆకులైతే భోంచేసి వెళ్ళాడు ఆ పత్రం అట్లాగే ఉంది. దాంట్లో ఉండేటువంటి ఆహారాన్ని కూడా కొంత తీసుకొని, ఇది నా భాగ్యం కదా, గురువు ఉచ్చిష్టం జగత్ సర్వం, ఈ ప్రపంచాన్ని గురించి తెలియజేసేది ఆయనే, పరమేశ్వరుని గురించి తెలియజేసేది ఆయనే, ఆయన ఉచ్చిష్టమే కదా జ్ఞానం అనుకొని వీడు అలా తీసుకొని తిని చాలా తృప్తి చెంది తర్వాత భోంచేశాడు. నారదుడు అంటాడు, ఇది నా అనుభవం, చేయకూడని ఆలోచనలు చేసి శాపగ్రస్తుడిని దాస్యపుత్రుడిగా పుట్టాను. ఈ మహాత్ముని యొక్క ఉచ్చిష్టాన్ని, ఎందుకనంటే ఆయన భోంచేయమన్నాడు కనుక ఆయన సంకల్ప ప్రభావం కూడా ఉంది. ఆ ఉచ్చిష్టాన్ని తినగానే ఒక్కసారి చీకటిగా ఉండేటువంటి గదిలో లైట్ వేస్తే ఎట్లాగైతే ఉంటుందో అట్లా నా బుద్ధిలో ఒక్కసారి ప్రశాంతత చోటు చేసుకుంది అంటే. ఆ తర్వాత ఆ గురువు వెళుతూ ఉన్నాడు. నేను ఆయన కాళ్ళ మీద పడి దుఃఖించాను, మిమ్మల్ని వదిలి నేను ఉండలేనని. అప్పుడు నాకు మంత్రోపదేశం చేశాడు. నాయన ఈ మంత్రాన్ని చేసుకోవచ్చాలని. ఇక ఆయన మంత్రోపదేశం ఇచ్చిన తర్వాత నిరంతరం ఆ మంత్రాన్ని నేను జపం చేశాను, మరణించాను. తర్వాత నారదుడిగా వచ్చాను. కాబట్టి అంతకాలం చేసినటువంటి మంత్ర జప ఫలం ఏదైతే ఉందో అది నాకు మళ్ళీ పూర్వ స్మృతిని తెచ్చింది. నేను జ్ఞానవంతుడిని అయ్యాను కనుక ఇది మహాత్ముని సేవించడంలో, భక్తిని హృదయంలో దింపుకోవడంలో వచ్చేటువంటి పరిణామం వ్యక్తిలో. కాబట్టి ఈ ప్రేమ స్వరూపమైనటువంటి భక్తిలా ఉంటుంది. దీనికి ఏ అవరోధాలైతే ఉంటాయో, ఏ ప్రతిబంధకాలైతే ఉంటాయో వాటినంతా తొలగించుకునేటువంటి మార్గాలన్నీ కూడాను సుస్పష్టంగా తెలియజేసి, ఒకవేళ ఈరోజు మన దగ్గర పూర్ణ భక్తి లేకపోయినా మన దగ్గర ఉండేటువంటి అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి భక్తి, అవరోధాలతో కూడినటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని పూర్ణ భక్తిగా మార్చుకునేది ఎలాగో నారద భక్తి సూత్రాల్లో సంపూర్ణంగా తెలియజేశాడని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం.
కాబట్టి భక్తికి సంబంధించినటువంటి సంపూర్ణ అవగాహన ఈ నారద భక్తి సూత్రాలను మనకు అందుతుంది. నారదుని గురించి కొద్దిగా మనం అంటే చనిపోయేటప్పుడు కూడాను గురువు ఇచ్చిన మంత్రమే ఉండిపోయిందట మనసులో. అది జనమ జనము జనమ జనము నిజతన కరాహి జనమ జనము నిజతన కరాహి అంతరామ ఖద आवत नाही अंतराम कहवत नाही జన్మ జన్మ ఒక్కసారి నేను మరణించగానే మరణకాలంలో కూడా గురువు ఇచ్చినటువంటి మంత్రమే నా నాలుక మీద కదులుతూ ఉండింది, మనసులో మెదులుతూ ఉండింది. అందువల్ల మళ్ళీ నేను నారదుడిగా ఇట్లా తయారయ్యానండి. అంటే జీవితాంతం చేసిన వాడే అంత్యకాలంలో ప్రాణం పోయేటప్పుడు భగవన్నామం చెప్పగలడు కానీ జీవితాంతం మరొక విధంగా బ్రతికి అంత్యకాలంలో నామం రావాలంటే రాదు. కాబట్టి నిరంతరం చేశాడు గనక అది ఆయనకి సంప్రాప్తమైంది. అనేక జన్మల పుణ్య ఫలం అంతా కలిసి మళ్ళీ నారద మహర్షి తన స్వరూప స్థితిని తాను తెలుసుకున్నాడు గనక తనలో ఉండే బలహీనతలు ఏమిటో ఆయనకి బాగా తెలుసు. ఒకప్పుడు అవి ఈ రోజులో మనలో ఉన్నవి అని తుంగి చూసేటువంటి వాడు నారదుడు. ఏ గురువైనా అంతే. మన బలహీనతలు మనకు తెలియవు, గురువుగా తెలుస్తాయి. మన జబ్బు మనకు తెలియదు, వైద్యుడే తెలుస్తుంది. అర్థమవుతుంది. అట్లాగే నారదుడికి జ్ఞానం కలిగిన తరువాత తను తృప్తి చెందిన తర్వాత తరతి లోకాన్ని తారయతి తను తరించిన తరువాత లోకాన్ని తరింపజేయాలి. తను ప్రశాంతతను పొందిన వాడు గనక ప్రపంచానికి ప్రశాంతతను అందించాలని కదులుతూ త్రిలోక సంచారిగా మహానుభావుడు జ్ఞానాన్ని అందించాడు. ఆయన అందించినటువంటి సూత్రాలు ఇవి నారద భక్తి సూత్రాలు. కాబట్టి భక్తి అంటే కేవలం ప్రేమ స్వరూపమైన కూడా చూచాం. నారద అంటే ఏంటో చూచాం, భక్తి అంటే ఏంటో చూచాం. భగవత భక్తి సూత్రాణి. అసలు కలియుగంలో సూత్రాలు ఎవరు రాయకూడదని కూడా ఉంది. ఒక కారణం ఏంటంటే కలియుగ మానవుడు సూత్రాలు రాయడానికి సరిపోరు అని. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉందనుకోండి, జైమిని మహర్షి సూత్రబద్ధంగా ఉంది. యోగం ఉందనుకోండి, పతంజలి మహర్షి సూత్రబద్ధంగా ఉంది. బ్రహ్మసూత్రాలు ఉన్నాయనుకోండి, వేదవ్యాసుడు సూత్రబద్ధంగా ఉంది. నారద మహర్షి అందించినటువంటి నారద భక్తి సూత్రాలు సూత్రబద్ధంగా ఉన్నాయి. సూత్రం అంటేనే అది తమాషా. అల్పాక్షరం అసందిగ్ధం సర్వతో విశ్వతో ముఖం అస్తోభం అనవధ్యంచ సూత్రం సూత్రవిదో విదుహు. సూత్రవిదో విదుహు. సూత్రం అంటే ఏమిటో బాగా తెలిసినటువంటి వాళ్ళు సూత్ర విధులు. బ్రహ్మముని గురించి తెలిసిన వాళ్ళు బ్రహ్మ విధులు, ఆత్మని గురించి తెలిసిన వాళ్ళు ఆత్మ విధులు. అట్లాగే సూత్రాన్ని గురించి సుస్పష్టమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాళ్ళు సూత్ర విధులు. వాళ్ళు ఏం చెబుతున్నారు? సూత్రం అంటే అల్పాక్షరం. సూత్రంలో అక్షరాలు తక్కువ ఉండాలి, అర్థమవుతుంది. అంతేగాని ఒక సూత్రం అంటే ఒక పారాగ్రాఫ్ ఉండకూడదు. అల్పాక్షరం మీకు మీరు చూస్తూ పోతారు, ఎక్కడ చూసినా తక్కువలో ఉంటుంది. ఇప్పుడు మన శ్లోకంలాగా ఉండదు సూత్రం అనేది, అక్షరాలు తక్కువగా ఉంటాయి. అల్పాక్షరం. ఎప్పుడైతే ఎక్కువ విషయాన్ని తక్కువ మాటల్లో పెట్టామో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక విషయాన్ని మనం ఎందుకు ఇప్పుడు విపులంగా వ్యాఖ్యానిస్తాం చెప్పండి. ఇప్పుడు ఈ భక్తి సూత్రాలు ఉన్నాయి, వీటిని వ్యాఖ్యానం చేయడం ఎందుకు అంటే అల్పంగా అది తెలుస్తూ ఉంటే మనకు అర్థం కావడం లేదు కనుక. బ్రహ్మసూత్రాలను ఎందుకు వ్యాఖ్యానం చేయాల్సి వస్తూ ఉంది? అర్థం కావడం లేదు కనుక. కాబట్టి విషయం అర్థం కానప్పుడు దాన్ని వ్యాఖ్యానించుకుంటూ పోవడం ఉంది. కానీ ఎక్కువ విషయాన్ని తక్కువ మాటలో చెప్పడం అనేది కష్టం. ఇది సూత్రంలో ప్రమాదభరితం అలా చేయడం అనేటువంటిది. ఎందుకనంటే అల్పాక్షరం, అక్షరాలు తక్కువగా ఉంటాయి. తన్మయాహ దీంట్లో వస్తుంది, తత్ మయాహ తన్మయాహ. అది సూత్రం అంతే, ఇక దాన్ని వ్యాఖ్యానం చేయాలి. అండర్స్టాండ్? కనుక అల్పాక్షరం, అల్పాక్షరాల్లో ఉంది కనుక సందేహాలు రాకూడదు, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండకూడదు. అసందిగ్ధం, సందిగ్ధమే ఉండకూడదు సార్. ఎక్కడ ఏ విధమైనటువంటి సందేహం రాకూడదు, సుస్పష్టంగా ఉండాలి. రాముడు బడికి పోతున్నాడు అనేటువంటి వాక్యం, సామాన్య వాక్యం ఎంత చక్కగా అర్థమవుతుందో సూత్రబద్ధంగా ఉన్నా కూడాను అలా అర్థం కావాలి. ఎవరికి? చదివేవాడికి కాదు, వ్యాఖ్యానించేవాడు.
చదివేవాడికి ఏం అర్థం కాదు. ఆ వ్యాఖ్యానం చేస్తాడు చూసారా, వ్యాఖ్యాత గురు వక్త, ఆయనకి అర్థం అవుతుంది. కనుక అల్పాక్షరం అసందిగ్ధం. చూడండి తమాషా, అక్షరాలు తక్కువగా ఉంటాయి, పదాలు తక్కువగా ఉంటాయి, సందేహం లేకుండా ఉంటుంది. సారానికి గనక వస్తే మనం సూత్రం చూసినప్పుడు ఇంతేనా అనిపిస్తూ ఉంటుంది మనకు. జన్మాద్యస్య యతః అని బ్రహ్మసూత్రాలు ఉంటే ఏమో మన దగ్గరుండే డివిడీస్లోనే నేను ఒక 14-15 డివిడీలు మాట్లాడాను దాని మీద. అంతుంది సబ్జెక్ట్, చూస్తేనే మాట్లాడుతుంది. సారవత్ విశ్వతోముఖం, విశ్వతః ముఖం. దాని సారాన్ని కనుక ఎస్సెన్స్ కనుక చూచామా, అర్థం ఏంటని చూచామా, విశ్వవ్యాప్తం అయిపోతూ ఉంటుంది. వామన మహర్షి మూర్తిలాగా వామనుడు ఇంతే ఉండినా ఒక్కసారి పెరిగాడంటే ఎట్లా అయ్యాడో, సూత్రం కూడా వామనమూర్తి లాంటిదే. చూడ్డానికి చిన్నదిగా కనపడుతుంది అల్పాక్షరం, కానీ గురువు గనక దాన్ని కనుక వ్యాఖ్యానించాడంటే సారవత్ విశ్వతోముఖం. చూడండి ఎట్లా ఉండాలి లక్షణాలు. అల్పాక్షరం నెంబర్ 1, అసందిగ్ధం నెంబర్ 2, సారవత్ విశ్వతోముఖం. ప్రపంచమంతా వ్యాపించినట్టే ఉంటుంది, అంత ఉంటుంది. అస్తోభం, అస్తోభం నిర్దోషం, దోషరహితంగా ఉండాలి, డిఫెక్టే ఉండకూడదు. ఎందుకని బ్రహ్మమును గురించి నిర్దేశించేటువంటివి సూత్రాలు. అదర్ దాన్ బ్రహ్మన్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై డిఫెక్ట్స్. నిర్దోషం హి సమం బ్రహ్మ. దోషం లేనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడి గురించి వ్యాఖ్యానిస్తూ ఉంది గనక, చెబుతూ ఉంది గనక, ప్రవచిస్తూ ఉంది గనక సూత్రంలో ఎక్కడ దోషాలు ఉండడానికి అవకాశమే లేదు. అస్తోభం, ఎట్టి దోషం ఉండడానికి అవకాశం లేదు. అనవద్యంచ, ఇంకోటి నిరంకుశంగా ఉండాలి. చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పాలి. ఆయన ఏమనుకుంటాడు, ఈయనేమనుకుంటాడు, వాళ్ళు బాధపడతారేమో, వీళ్ళు బాధపడతారేమో అనేది ఉండకూడదు. సత్యాన్ని ప్రకటించేటప్పుడు సత్య ప్రకటన ఏ విధంగా ఉండాలి, సత్య నిర్దేశం ఏ విధంగా ఉండాలంటే స్వతంత్రంగా నడవాలి, నిరంకుశంగా నడవాలి. అది అనవద్యం. సూత్రం సూత్ర విధో విధు, ఈ లక్షణాలు అల్పాక్షరం, అసందిగ్ధం, సారవత్ విశ్వతోముఖం, అస్తోభం, అనవద్యంచ. ఇవి పంచైతే. ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలు కలిగినటువంటిది సూత్రం. అంటే ఇంత పరిజ్ఞానం మహర్షులు కూడింది కానీ కలికాలంలో మానవులకు ఉండదనేటువంటి అభిప్రాయం కనుక రాయిద్దన్నారు, అంతే, ఇంకేం లేదు. ఏమో మహర్షులు మళ్ళీ ఆవిర్భవిస్తే రాస్తారు. రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారం మీకు గతంలో ఏబీ కాలేజీలో మార్నింగ్ క్లాస్లో చెప్పాను, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. అది కూడా సూత్రబద్ధంగానే ఉంటుంది, లలిత వృత్తాలైనా సూత్రబద్ధంగానే ఉంటాయి. అట్లా కనుక ఇది సూత్రాణి అంటే. కనుక నారద భక్తి సూత్రాణి. జస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, రేపటి నుంచి కామెంట్ చేస్తాను ప్లీజ్. అధాతో భక్తిం వ్యాఖ్యాస్యామః, అధాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. అధ ఫస్ట్ స్టార్టింగ్, అధ, అతః, అధాతో, అధ మొదటి పదం, అతః రెండవ పదం, భక్తిం మూడవ పదం, వ్యాఖ్యాస్యామః నాలుగవ పదం. 4 పదాలతో ఉంది. అధ అనేది పదం, పదస్య అర్థః అస్తి. ఒక పదం అనేది ఉంటే దానికి అర్థం కూడా ఉంటుంది. కాబట్టి అధ అనేటువంటిది పదం గనక ఆరంభార్థే, సూత్రాలు ఆరంభం చేస్తున్నాడు, ప్రారంభం చేస్తున్నాడు, దానికి అర్థం ఉంది అధ అనేటువంటి దానికి. కానీ ఇంకొక అద్భుతం ఏంటంటే అధ శబ్దం, మీకు లాస్ట్ ఇయర్ కూడా నేను మాండుక్యోపనిషత్తు చెప్పినప్పుడు చెప్పాను, అది మంగళ సూచకం అని. అధ అనేది మంగళ సూచకం. అధ అనే పదానికి అర్థం ఉంది కానీ అది మంగళ సూచకం. ఎక్కడైనా సరే అధ అన్నాడు అనుకోండి, మంగళ సూచకం. అది ఇటువంటి పదాలు కొన్ని. ఇప్పుడు ఇతి అన్నాడు అనుకోండి, కంక్లూడ్ అయిపోయిందని అర్థం. అట్లా అధ అనేటువంటిది మంగళ శబ్దం. అక్షరాణం అకారోస్మి, పరమేశ్వరుడు యొక్క స్వరూపం అది. ఆ అనేది అధతో ప్రారంభం అవుతా ఉంది. కనుక పదం యొక్క అర్థం కనుక చూసినట్లయితే ఆనంతర్యం, తరువాత అని అర్థం వస్తుంది, లేదా ఇప్పుడు ఇదని, ఇప్పుడు. కాబట్టి పదం యొక్క అర్థం చూస్తే అధ అంటే అనంతరము, తరువాత అని. బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మను గురించినటువంటి ఎంక్వైరీ, విచారణ కొనసాగుతూ ఉందని బ్రహ్మసూత్రాలు. అట్లాగే ఇక్కడ కూడాను ఒకటి మంగళ సూచకం. అధ శబ్దం మంగళ సూచకం. కారణం
నిర్విఘ్న పరిసమాప్తి కామః మంగళమాచరేత్. ఎందుకు మంగళ సూచకమో తెలుసా? మనం చేపట్టినటువంటి ఏ కార్యమైనా సరే నిర్విఘ్నంగా కొనసాగాలి, విఘ్నాలు లేకుండా ఉండాలి, ప్రతిబంధకాలు లేకుండా ఉండాలి. ప్రతిబంధకాలు లేకుండా ఉండడం అనేటువంటిది మన చేతిలో ఉండే పని కాదు. మనం ఈ పెండాలు ఏర్పాటు చేసుకోవచ్చు, లైట్లు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు, కూర్చోవచ్చు, వర్షం వస్తే లేచిపోవచ్చు. ఆ వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు. ఒకవేళ వర్షం పడింది అనుకోండి, ప్రసాదంగా స్వీకరించడమే. భక్తి అర్థమైతే అది ముందు వస్తాయి, అంతా డిస్కస్ చేస్తావు తర్వాత. ఒకవేళ రాలేదనుకోండి, అనుగ్రహంగా స్వీకరించడమే. అయ్యా ఎల్బీ నగర్లో అంత వర్షం ఏంటండి, ఇక్కడంత వర్షము, అక్కడంత వర్షము, ఇక్కడంత వర్షం, ఇక్కడే లేదే నేను దానాలు అనుకోండి, భగవంతునికి అనుగ్రహం, అంతేగాని మా యజ్ఞం కుదరదు సార్, మళ్ళీ సాయంత్రం పడిందో జాగ్రత్త. అందువల్ల ఎక్కడ ఏది లభ్యమైనా విఘ్నాలు లేకుండా ఉంటే పరమేశ్వరుడి యొక్క కృప, విఘ్నాలు ఉంటే మా అర్థం చేసుకుని తృప్తి చెందడం కూడా భగవంతుని యొక్క కృప. కాబట్టి నిర్విఘ్న పరిసమాప్తి కామః ఇలా కోరుకుంటూ ఉన్నాం మనం, తప్పులేదు. కాబట్టి హే భగవాన్, ఇది మంగళకరమైనటువంటి నీకు సంబంధించినటువంటి విషయం కనుక నిర్విఘ్నంగా కొనసాగాలని మంగళం ఆచరేత్. అత శబ్దార్థం, మంగళ సూచకం అత శబ్దార్థం ప్లీజ్, అధ్యయనానంతరం. కాబట్టి ఇక్కడేంటి భక్తి శాస్త్రం కనుక విరక్తి కలిగిన తర్వాత, చక్కగా వైరాగ్యం ఏర్పడిన తర్వాత అది. కాబట్టి ఈ ప్రపంచమే సత్యము, ఈ ప్రపంచంలో ఉండే ఆకర్షణే నిత్యము అనే భావన మనసులో ఉన్నంత వరకు భక్తి సుస్థిరంగా నిలిచే అవకాశం లేదు గనక, ఏ దృశ్యమాన జగత్ అయితే నాకు గోచరిస్తూ ఉందో, పరిణామశీలమైనటువంటి ఈ జగత్, కార్యరూపంలో గోచరించేటువంటి ఈ జగత్తు, మారుతూ కనుమరుగైపోయేటువంటి జగత్తు, పరిపూర్ణమైనటువంటి నేను ఆశించే ఆనందాన్ని నాకు అందించలేదని తెలిసిన తరువాత వైరాగ్యం వస్తూ ఉంది. ఇహ స్వర్గభోగేషు, ఇహ అస్మిన్ లోకే, స్వర్గలోకే భోగేషు ఇచ్ఛా రాహిత్యం. కాబట్టి ఈ ప్రపంచంలో ఏవైతే భోగాలు ఉన్నాయో ఇవన్నీ రోగాల వైపు నడిపిస్తూ ఉన్నాయి. ఇవి నిజమైనటువంటి భోగాలు కావు. ఇక్కడ ఏదైతే సుఖాలు అనుకుంటున్నాం ఇవన్నీ శోకాలే. ఒకప్పుడు ఒక క్షణంలో సుఖాన్ని ఇస్తాయి, మరో క్షణాన్ని దుఃఖాన్ని పంచుతాయి. కాబట్టి ఇక్కడ సుఖాలన్నీ కూడా దుఃఖాల యొక్క ప్రతిరూపాలే కనుక ఏ సుఖాన్ని తెలుసుకుంటే రెండవ సుఖం అవసరం లేదో, ఏ శాంతిని పొందిన తర్వాత మళ్ళీ అశాంతికి గురి అయ్యేటువంటి అవకాశం లేదో, అటువంటిది కావాలనేటువంటి భావనలో మనసు తయారైనప్పుడు ఈ మనసులో వైరాగ్యం ఉంది. ఆ వైరాగ్యం ఉండేటువంటి మనసుకి, విరక్తి కలిగినటువంటి మనసుకి భక్తి పడుతుంది. విరక్తి వస్తే భక్తి పడుతుంది. అది ఏర్పడిన తర్వాత అది జరిగిన అనంతరం ఇప్పుడు ఎస్ ఆ వైరాగ్యం అంతా ఉంది. పోనీ జ్ఞానం ఇంకొకటి బోధించచ్చు కదా, యోగం లే. అతః ఈ కారణం చేత, దేర్ ఫోర్ అతః ఈ కారణం చేత. ఎందుకని ఈ కారణం? భక్తి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అతః ఈ కారణం చేత భక్తి వినా మోక్ష నసిద్ధ్యతే ఇది. భక్తి లేకుండా మోక్షం కలిగే ప్రశ్నే లేదు. భక్తి అంటే ఏదో కాదు, ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుడితో నీకు ఉండేటువంటి సంబంధాన్ని గుర్తు చేసేది భక్తి. ప్లీజ్, భగవంతుడిని ఎప్పుడూ మరువనటువంటి వాడు భక్తుడు. ఒకవేళ భక్తుడు కనుక మరిస్తే ఏ కారణం చేతైనా జ్ఞాపకం చేసేటువంటిది భక్తి. అతః ఈ కారణం చేత, సులభమైనటువంటిది కనుక, సురక్షితమైనటువంటిది కనుక, భగవంతుడితో నీకు ఉండేటువంటి సంబంధాన్ని నిరంతరం కూడాను ధృఢపరుస్తూ ఉండేది కనుక అతః ఈ కారణం చేత భక్తిని, ఈ ప్రేమ స్వరూపమైనటువంటి భక్తిని వ్యాఖ్యాస్యామః, వ్యాఖ్యాతుం ఇచ్చామః. అది వ్యాఖ్యాస్యామః, వ్యాఖ్యాతుం ఇచ్చామః. కాబట్టి దీన్ని వ్యాఖ్యానిస్తూ ఉన్నాము. వ్యాఖ్యామః ప్లూరల్, వ్యాఖ్యాస్యామః. ఇచ్చ ఏమని? వ్యాఖ్యాతం, దీన్ని వ్యాఖ్యానించాలి అనేది ఆ ఇచ్చ, కోరిక ఉంది. వ్యాఖ్యాస్యామః ప్లూరల్. మేము ఇలా వ్యాఖ్యానిస్తున్నాము అని. నారదుడు, అయ్యా నువ్వే కదా చెప్తున్నావు సూత్రాలు, నేను వ్యాఖ్యానిస్తున్నాను అనొచ్చు కదా. వ్యాఖ్యానిస్తున్నాము అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, నేను ఏ జ్ఞానాన్ని అయితే మీకు ఇప్పుడు నారద భక్తి సూత్రాల్లో ఇస్తున్నానో, ఏ భక్తి స్వరూపాన్ని అయితే ఇచ్చానో, మహర్షులందరూ ఇప్పటి వరకు అందించిన దాని యొక్క సారభూతమైన వస్తువుని అందిస్తున్నాను గనక, ఇది నా ఒక్కడిది కాదు, అందరికీ సంబంధించింది గనక, నేను ఒక్కడిని మీకు బోధిస్తూ ఉన్నట్టుగా అనిపించిన నా బోధల వెనుక
నా మాటల వెనుక, నా వచనాల వెనుక, వాక్యాల వెనుక, పదాల వెనుక, భావాల వెనుక ఋషులందరూ ఉండారని తెలియజేయడమే వ్యాఖ్యాస్యామ ఇత్యర్థ. కాబట్టి అత భక్తిం వ్యాఖ్యాస్యామ, ఈ భక్తిని వ్యాఖ్యానం చేయబోతున్నామని ఇంట్రడక్షన్. ఇది రేపటి నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అయిపోతుంది, ప్లీజ్. కాబట్టి సా త్వస్మిన్ పరమ ప్రేమ రూప అని రెండవ సూత్రం ఏదైతే ఉందో, సా తూ, సా ఆ భక్తి ఏంటో చెప్తాడు. తూ అనగానే వేరు చేసేస్తూ ఉన్నాడు, ఇంకా అయిపోయింది, అన్ని ప్రేమలు ఎగిరిపోతాయి. అది తూ శబ్దం, తూ శబ్దార్థ. సా ఆ భక్తి ఊరికే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అస్మిన్ పరమ ప్రేమ రూప, మన ప్రేమలకి ఈ ప్రేమలకి ఇది ఉత్కృష్టమైన ప్రేమ. మనకు దుఃఖాన్ని గెలిపించే ప్రేమలు తెలుసు, అందుకని పరాప్రేమ అని ఇంతకుముందు. పరమ ప్రేమ రూప, సామాన్యమైన ప్రేమ కాదు ఇది, పరమ ప్రేమ, ఉత్కృష్టమైనటువంటి ప్రేమ, ఈశ్వర భక్తి. అస్మిన్, అస్మిన్ ఇది ఇంపార్టెంట్. అస్మిన్ ఒకవేళ కృష్ణ అంటే శివభక్తులు లేచి వెళ్ళిపోతారేమో, శివ అంటే కృష్ణ భక్తులు లేచి వెళ్ళిపోతారేమో, ఏమొచ్చిన కర్మ ఇది అనుకున్నాడేమో. నారదుడు తెలుసు కదా, ఇదంతా వీళ్ళందరూ ఉంటారు సమాజంలో, వీళ్ళందరూ ఉంటారని తెలుసు నారదుడికి. అదే నేను చెప్పింది, మన బలహీనతలంతా సంపూర్ణంగా తెలిసిన వాడు నారదుడేనని నా ఉద్దేశం. అందువల్ల అస్మిన్ సప్తమి విభక్తి, అస్మిన్ అందు, అస్మిన్ ఎందు, ఎందెందు వెదక చూసిన అందు పో, ఎందయ్యా అందు. అస్మిన్ కృష్ణుని యందు అనలేదు, శివుని యందు అనలేదు, రాముని యందు అనలేదు, అమ్మవారి యందు అనలేదు. అస్మిన్ దాని యందు సప్తమి. ఎందుకనంటే దాని యందు ఈ కార్యరూపమైనటువంటి జగత్తుకు ఏదైతే కారణంగా ఉందో పరమ ప్రేమ స్వరూపం, మనం చూసేది ఇంతకుముందు, ఆకర్షణ ఉండి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో దాని యందు, అది అస్మిన్ పరమ ప్రేమ రూప, ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే సా, అది భక్తి అంటే. అర్థం చెప్పాను, రేపు వ్యాఖ్యానం చేస్తాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.